అందము అన్న మాట నిర్వచించుకోవలసింది ఎవరు అంటే ఆమెకు ఆయన, ఆయనకు ఆమె, అంతే. నేను మిగిలిన 4 చూడాలి. రే, ఈమెని కోడలుగా స్వీకరించడానికి నాకు అన్ని విషయాల్లోనూ నచ్చిందిరా, ఆమె నీకు నచ్చితే చూసుకో. నాన్నగారండి నాకు పిల్ల నచ్చింది అంటే ఆమె రూపము నచ్చింది అని చెప్పవలసిన వాడు నా కొడుకు. ఆమె రూపము నచ్చవలసింది నాకు కాదు, నా కొడుక్కి. 80 ఏళ్ళు వచ్చినా నచ్చే ఉండాలి. అందుకే పెళ్లికి ఒకలా ఉంటుంది. కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు అని మా జిల్లాలో వస్తుంది, చాలా బాగుంటుంది సువాసనతోటి. ఆ కొత్తపల్లి కొబ్బరి మామిడి పండులా ఉంటుంది పెళ్ళైన కొత్తల్లో. షష్ఠి పూర్తి నాటికి అది ఎలా ఉండాలి అంటే ఏదో సామూహిక రుద్రాభిషేకాలు ఉన్నాయని పెద్ద జాడీతో పుట్టతేని తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి, మనవడు వచ్చి ఆడుకుంటూ దాన్ని మూత తీసేశాడు అనుకోండి, అక్కడ పెట్టిన కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళలో ఓ పండు టక్కని దొల్లి తేనెలో పడిపోయింది. ఓ నెల్లాళ్ళు పోయిన తర్వాత రుద్రాభిషేకానికి ఈ తేనెంతా పట్టుకెళ్ళి అభిషేకం చేద్దామని గిన్నెల్లో పోస్తున్నాడు. ఇప్పుడు ఈ కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు ఒక నెల్లాళ్ళు తేనెలో ఉండిపోయి నానిపోయింది. అసలే కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు, ఇప్పుడు దాన్ని తేనెలో నెల్లాళ్ళు ఉంది. ఇప్పుడు దాన్ని పిండి నోట్లో పెట్టుకున్నాడు అనుకోండి, అలా ఉంటుంది. షష్ఠి పూర్తికి దంపతుల మధ్య అనురాగం అలా ఉండాలి, అప్పుడు కొట్టుకోకూడదు. ఇంకా అలా వర్ధిల్లాలి అది ఎప్పటికీ కూడా. అందుకే కాడితో అభిషేకం చేయిస్తారు. సరే, ఇప్పుడు మళ్ళీ ఆ వివాహ ఘట్టాలు వాటి జోలిద్దు ఏదో అంటుంటాను, మళ్ళీ అలా అంటుంటాను నాకు నేనే. కాబట్టి ఆ అందం ఇద్దరికి ఒకరికొకరు నచ్చారా అది వాళ్ళ మధ్య విషయం, మనకు అనవసరం. అందుకే అన్నాను, అక్కర్లేనటువంటి పెడసరపు మాటలు ప్రయోగించకూడదు ఇతరులు దాంపత్యమనందు. కాబట్టి తుల్యాభిజన లక్షణం రాఘవోర్హతి వైదేహీం, ఆ రాఘవుడికి ఈ వైదేహి తగినది. ఆయన రఘువంశానికి చెందినవాడు, ఈమె విదేహ వంశానికి చెందింది. మీకు ఏమిటో ఈ శ్లోకాలు చెప్తే వచ్చిన బాధ ఏమిటంటే మనసులోంచి తన్నుకొస్తుంది. ఇవన్నీ చెప్తావు కానీ అసలు వాళ్ళిద్దరూ తగిన వారిని ఓ ప్రమాణం చూపించు అని. ఇద్దరి యొక్క నడవడిలో గొప్పతనం ఏమిటో తెలుసా? రాముడంటే రాముడి నడవడి సీతమ్మకి ఎంత ఇష్టమో సీతమ్మ నడవడంటే రామచంద్రమూర్తికి అంత ఇష్టం. ఎందుకంటే ఇద్దరి స్వభావములు ఒకటై ఉంటాయి. ఇద్దరి స్వభావము ఆర్తత్రాణపరాయణత్వం, ధర్మం. ఈ రెండే ఇద్దరికీ కావాలి. అందుకే ఇద్దరు అలా నిలబడగలిగారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. సీతమ్మ భూమిలోంచి పైకొచ్చిన తరువాత ఆమెని వీర్యశుల్కగా ప్రకటించాడు జనకుడు. వీర్యశుల్క అంటే పరాక్రమం చేత గెలుచుకోవాలి. శివధనస్సుని ఎక్కుపెట్టిన వాడెవడుంటాడో వాడికే ఇచ్చి వివాహం చేస్తానన్నాడు. రామాయణం సుందరకాండ ఎంతకాలం ప్రచారంలో ఉంటుందో అంతకాలం పిల్లల్లో కుభావములు పుట్టవు. వాళ్ళకి అందించేవన్నీ విషంతో కూడుకున్నవి అందించి అందించవలసిన అమృతాన్ని అందించకుండా వాళ్ళు చెడిపోతున్నారని గుండెలు బాదుకుంటే ఎవరిది దోషం? అంతకన్నా ఒక్క మాట నేను మాట్లాడక్కర్లేదు. కాబట్టి తతో మలిన సంవీతాం, ఆమె మట్టి పట్టిన బట్ట కట్టుకుని ఉంది. బాహ్యంలో వర్ణన, మట్టి పట్టిన బట్ట కట్టుకుంది. ఆవిడ సౌందర్యం అది. ఏమా సౌందర్యం? అంతఃసౌందర్యం. తనని కామించినటువంటి దౌర్భాగ్యుడి ఇంట్లో ఉన్న బట్ట తాను కట్టదు. అది ఏమైనా కానీ ఆ బట్టతోనే ఉంటుంది. 10 నెలలైంది అలాగే ఉంటుంది. ఐశ్వర్యం ఉండి కాల్చనా, తాను ఎత్తుకొచ్చిన కులక అంతా బట్ట మార్చుకోలేదు. తాను ఇన్ని చీనాంబరాలు కట్టుకు పడుకుంటే ఎవడికి కావాలి? అంటే తాను వెళ్ళిపోయే రోజులు దగ్గరికి వస్తున్నాయి. అది ఆమె సౌందర్యం, అది ఆయన దుశ్శీలత. ఇది గమనించి అలాగే అమ్మవారు ఉంటుంది తప్ప ఇంకొకలా ఉండదు, సంతోషంగా నవ్వుతూ ఉండదు. ఆమె ఎంతో ఆనందంగా ఏదో బట్టలు కట్టుకుని ఉండదు అని మనసులో ధ్యానం చేయడం హనుమ యొక్క సౌందర్యం. అలా ఉన్నటువంటి స్త్రీ దగ్గరికి వచ్చి ఆమె మనసు ఇంకా బాధపడేటట్టు మాట్లాడితే అంతకన్నా దారుణమైనటువంటిది ఇంకొకటి ఉండదు. వాడు వేదం చదువుకున్నవాడైతే ఎవడకు కావాలి? వాడు పూజలు చేసిన వాడైతే ఎవడకు కావాలి? పుష్పక విమానం ఉన్నవాడైతే ఎవడకు కావాలి? విశ్రవసో బ్రహ్మ కొడుకైతే ఎవడకు కావాలి? ఆచరణ లేని నాడు వాడు ఎంత చదువుకున్నవాడైనా దాని వలన ఉపయోగము లేదు. అందుకే రామాయణానికి తీర్పు రాముడు అయోధ్యకాండలో చెప్పాడు, చారిత్రమేవ వ్యాఖ్యాతి వీరం పురుషమానినం. నువ్వు ఎంత గొప్పవాడివో నీ పక్కన ఉన్నటువంటి విషయాల గురించి మేము ఆలోచించాం. నీ నడవడి చెప్పు, నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలో అలా ఉంటావా? సమయాన్ని బట్టి కాలాన్ని
బట్టి, దేశాన్ని బట్టి, వర్ణాన్ని బట్టి, ఆశ్రమాన్ని బట్టి ఆచరించవలసిన ధర్మాన్ని ఆచరిస్తావా? పెద్దలు చూపించిన సంప్రదాయంలో నడవగలవా? అలా నడవగలిగితే చెప్పు, నెత్తి మీద పెట్టుకుంటాం. చారిత్రమేవ వ్యాఖ్యాతి. నీకు తెలుసు కానీ ఆచరించవు, అక్కర్లేదు, పక్కన పెట్టేస్తారు. అందుకే నేను ఆచరిస్తాను. తెలుసుకుని ఉండడం ఒక్కటి కాదు, ఆచరించడం నా ధర్మం అంటాడు రామచంద్రమూర్తి. అన్నీ తెలుసు, ఆచరణ అక్కర్లేదు రావణాసురుడికి. ఎవరి ముందు నిలబడలేకపోయారు. తెలియడం గొప్ప కాదు, ఆచరించడం గొప్ప. ఆచరణ ఉన్నవాడి ముందు కేవలం తెలిసున్నవాడు నిలబడలేడు. రామాయణం యొక్క తీర్పు. వాడు 10 తలలున్నవాడైనా సరే. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క మాటని ఇలా అన్వయం చేశారనుకోండి, ఎన్ని విధాల సౌందర్యం అది. అప్పుడు నేను ఒక్క శ్లోకం ఎన్నాళ్ళు చెప్పవలసి ఉంటుంది. కాబట్టి నేను అందించాను కాబట్టి మీరు అలా అన్వయం చేసేసుకోగలిగిన సమర్థులు. అన్వయం చేసుకోగలిగిన సమర్థులు నీ చెప్తే కాదు, నాకు చెప్పగలిగినంత సమర్థులు. కానీ వినయంగా వినడం మీ యొక్క గొప్పతనం కాబట్టి వింటున్నారంతే. కాబట్టి తతో మలిన సంవీతాం రాక్షసీభి సమావృతాం. చుట్టూ రాక్షస స్త్రీలను ఉంచాడు. ఏమి రాక్షసుల్ని ఎందుకు పెట్టడు అంటే, అది ఆయన యొక్క కామానికి పరాకాష్ఠ. తాను కామించిన స్త్రీని వేరొక పురుషుడైన రాక్షసుడు కూడా చూడకూడదు. రాక్షసి స్త్రీలే చూడాలి అక్కడ, తప్ప మగవాళ్ళు కూడా చూడడానికి వీల్లేదు. 2, ఇప్పుడు ఆమె కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలి? ఆమె మనుష్య కాంతగా నటిస్తోంది, అయోనిజయ అయినా కూడా. మనిషికి కష్టం వచ్చినప్పుడు ఓదార్పు ఏమిటంటే ఎవరికైనా చెప్పుకోవడం. ఎవరికైనా చెప్పుకుంటే ఎంత కష్టమో కొంత తీరిపోతుంది. ఇప్పుడు ఆవిడికి చెప్పుకోవడానికి ఎవరున్నారు? రాముడికి హనుమ ఉన్నారు, లక్ష్మణస్వామి ఉన్నాడు, సుగ్రీవుడు ఉన్నాడు, వానరులు ఉన్నారు, సీతమ్మ ఎండకన్నెరుగని తల్లి అకస్మాత్తుగా అపహరింపబడింది. కనీసం తన కష్టం చెప్పుకోవడానికి ఒక మనిషి లేడు. సరికదా, ఒక రాక్షసుడిని ఎవరినైనా అక్కడ పెడితే రాక్షసుడు ఆమె వంక చూసేస్తాడేమో, చూడ్డానికి కూడా వీల్లేదు. ఆయన సొత్త, ఆమె రామచంద్రమూర్తి సొత్తు. ఇలా నిర్ణయించడానికి ఆయనెవరు? రావణుడు. ఇప్పుడు రాక్షసీభి సమావృతాం, మనస్సు ఎంత క్రౌర్యంతో ఉన్నదో, ఎంత రాక్షస బుద్ధి ఉన్నవాడో రావణుడు శ్లోకం చెప్తోందా చెప్పట్లేదా? ఇంతమంది మధ్యలో ఉంటూ కూడా తన కష్టం చెప్పుకోవడానికి మనిషి లేడు. అసలు బ్రతకడం సాధ్యమా? పిచ్చెక్కిపోతుంది ఇంకోళ్ళకైతే. ఆవిడ తపస్సు చేస్తోంది రాముడి కోసం. ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ప్రతికూల పరిస్థితులలో మనసు విచలం కాకుండా, కదిలిపోకుండా నిలబెట్టి రామ పాదములను లోపల ఆశ్రయించింది. పైకి అరే రే 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 ఇలా ప్రవర్తిస్తున్నాడే అని ఆయన యొక్క దౌష్ట్యానికి ఏడుస్తోంది. ఎవరు కాలిపోతారు ఈ దుష్ప్రవర్తనకి? రాక్షసీభి సమావృతాం అంటే, అందుకే మహానుభావుడు స్వామి వివేకానందుడు ఒక మాట అన్నాడు, అసలు ఎక్కడా ప్రపంచ వాంగ్మయంలో ఇక సీతమ్మ తల్లి లాంటి వ్యక్తి ఇక పుట్టదు. ఆ తల్లికి ఆ తల్లియే సాటి. మహాపతివ్రత, అద్భుతమైన నడవడి ఆ తల్లిది అన్నాడు. కాబట్టి రాక్షసీభి సమావృతాం ఉపవాస కృషాం, ఆమె ఉపవాసాలు చేస్తోంది. ఉపవాసాలు అంటే అశనం అంటే అన్నం తినకుండా ఉండడం. ఉపవాసం అంటే మనసుని నిగ్రహించడానికి సాత్విక పదార్థాన్ని పరమ పరిమితంగా అందించి దాని చేత మనస్సుని పరిపుష్టం చేసుకుని ఎప్పుడూ దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకుని ఉండడం. ఎందుకంటే కడుపుకి కంటికి దగ్గర సంబంధం. కడుపు నిండిపోయింది అనుకోండి, కనురెప్ప పడిపోతుంది. కడుపులోకి రజోగుణ తమో గుణ భూయిష్టమైన పదార్థం వెళ్ళిందనుకోండి, ఆలోచన కూడా అలాగే ఉంటుంది. అందుకే సాత్వికమైన పదార్థం అందిస్తారు. అయినప్పుడు ఆ తల్లి ఉపవాస కృషాం, ఆమె శరీరం కృషించిపోయింది. దేని చేత? ఉపవాసముల చేత. మరి లంకలో బట్టే కట్టుకోదే, ఎలా బ్రతికింది? మరి మనుష్యకాంతగా బతుకుతోంది. 10 నెలలైందిగా. ఓ పండు తిన్నా దోషమేగా మరి అలాంటప్పుడు. ఓ పండు తిన్నాది లంకాపట్టణంలో పండేగా, మరి ఎక్కడది ఆవిడికి? అంటే ఆవిడ పాతివ్రత్య శక్తి అటువంటిది. ఆవిడ శరీరము నిధనం కాకూడదని దేవేంద్రుడు ప్రతిరోజు పాయసాన్నం పంపేవాడు ఆవిడికి. ఆమె ఆ పాయసాన్ని దేవతలు తీసుకొస్తే స్వీకరించేది. దేవతలు అందరికంటికి కనపడరు, అది ఆ తేజస్సున్న వాళ్ళకే కనపడతారు. ఆమె పాయసాన్ని పుచ్చుకుని భర్తృశేషం, భర్తకి పెట్టకుండా తినకూడదు.
అందుకని ఆమె ఏం చేసేదంటే ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా ఇది రాముడికి, రాముడు లక్ష్మణుడు తినకుండా తినడు. అది ఆయన నియమం. త్యాగరాజస్వామి కీర్తన ఉంటుంది. ఎంత అద్భుతంగా చేశారో అసలు ఆ కీర్తన. నేను వడ్డిస్తానంటూ చేస్తారు త్యాగరాజస్వామి. రామాయణ హృదయాన్ని పట్టుకుని చేశారు మహానుభావుడు. అందుకని ఈ భూమి మీద ఎక్కడ ఉన్నా రామలక్ష్మణుల యొక్క కడుపు నిండుగాక అని వాళ్ళ ప్రీత్యర్థం ముందు భూమి మీద వదిలిపెట్టేది కొంత పాయసం. బహుపరిమితంగా శరీరాన్ని నిలబెట్టుకోవడానికి కొంత పాయసాన్ని ఆవిడ పుచ్చుకునేది. ఇప్పుడు ఆవిడ లంకలో అన్నపు మితుకు కూడా తినలేదు. ఉపవాస కృషాం, తన ఇంట 10 నెలల నుంచి ఉన్నటువంటి ఒక మహాపతివ్రత పిడికెడు మెతుకులు తన ఇంట్లో తినలా. ఒక కాయ కానీ ఒక పండు కానీ ముట్టుకోలా. ఎవరికి ప్రమాదం ఇది? ఎవడు ఈ పాపానికి బాధ్యత? ఎవడి ఖాతాలో కెడుతుంది ఈ పాపం? ఇవన్నీ మహర్షి చెప్తున్నారా? చెప్పకుండా చెప్పడం మహర్షి కావ్యరచనలో సౌందర్యం. అందుకు సుందరకాండ. ఉపవాస కృషాం దీనాం, ఆమె మహాదీనంగా ఉంది. సాధారణంగా లోకంలో దీనుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే తనకి తాను సహాయం చేసుకోలేనివాడు. ఏ సహాయం అందక ఎవరో వచ్చి ఆదుకుంటే బాగుండునని చెప్పి దైన్యంతో ఉన్నటువంటి వాడెవరో వాళ్ళని దీనుడు అంటారు. ఆమె లోకమాత, జగజ్జనని, అపారమైనటువంటి తపశ్శక్తి సంపన్నురాలు. మరి ఆవిడ దీనురాలు ఏమిటి? ఆవిడ ఎందుకు తనని తాను రక్షించుకోదు? ఆవిడ తలుచుకుంటే ఆవిడ అగ్నిహోత్రునొక్క ప్రార్థన చేసిందనుకోండి, దేవతలనొక్క ప్రార్థన చేసిందనుకోండి, ఆవిడ ఉత్తర క్షణంలో మళ్ళీ కళ్ళు తెరిచేటప్పటికి ప్రస్రవణ పర్వతం మీద ఉంటుంది రామపాదార విందములయందు. మరి ఎందుకు చేయదు? ఎందుకు దీనంగా అక్కడే ఉంది? అంటే మానవకాంతగా ప్రవర్తిస్తోంది కదూ, పతివ్రతగా నిలబడింది కదూ. పతియాజ్ఞ లేకుండా తన తపస్సుని తన రక్షణ కొరకు ఉపయోగించకూడదు. అది ఆవిడ దైన్యం. ఒక మనుష్యకాంతగా పాతివ్రత్యాన్ని పాటించేటప్పుడు నియమాన్ని దాటకుండా ఉండి, శక్తి ఉండి రావణుణ్ణి నిగ్రహించకుండా తన గౌరవాన్ని నిలబెట్టుకుని అలాగే నిలబడిపోవడంలో దైన్యం కనపడుతోంది తప్ప ఆమె శక్తి లేనిది కాదు. ఇప్పుడు అంత శక్తివంతురాలు శక్తి ఉండి వెళ్లకుండా అలాగే ఉంటే ఆవిడ్ని బాధ పెడుతుంటే ఏమైపోతాడు రావణుడు? ఇది సౌందర్యం శ్లోకంలో. ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునః పునః, ఆమె మళ్ళీ 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 నిట్టూర్పులు విడుస్తోంది. నిట్టూర్పు అంటే అన్నారనుకోండి, అది నిట్టూర్పు అంటారు. పెద్ద ఊపిరి వదిలిపెడుతూ ఉండడం. ఎందుకు అంటే ఆమె లోపల రాముడితో కలిసి ఉంది. ధ్యానమునందు ఆమె రాముడి కన్నా భిన్నంగా లేదు. ఆమె రామపాదార విందములను సేవిస్తోంది లోపల. కానీ ఆమెకి బాహ్యంలో రామస్పర్శ కావాలి, రాముడితో కలిసి ఉండాలి. ఇంత ధ్యానం చేస్తున్నాను, ఇంకా రాముడు రాలేదు. ఏ దోషం జరిగింది? ఎందుకు రాలేదు? ఇది అందుకు ఆవిడ నిట్టూరుస్తోంది. అంటే ఆవిడ ఎంత ధ్యాన స్థితిలో ఉంది. అటువంటి ఆవిడ దగ్గరికి వెళ్ళి అనరాని మాట ఏదైనా అంటే కట్టి కుడిపేదు. ఎంత తపస్సైనా కాపాడుతుందా? ఇంకా ఇదే ఆమె ఆంతరస్థితి. బాహ్యమునందు హనుమ ఎలా కోరుకున్నారో అలా కనపడుతోంది. కాబట్టి తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునః పునః దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిరప్రభాం. ఆమె శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖ బయటికి వస్తున్నప్పుడు ప్రయత్నపూర్వకంగా మనసు పెట్టి దృష్టి పెట్టి చూస్తే తప్ప మాంసనేత్రములకు ఆకాశమనందు మేఘమండలంలో ఎలా ద్యోతకం కాదో అలా బాగా పట్టి పట్టి చూస్తే తప్ప ఈమె సీతమ్మ అని గుర్తుపట్టడం కుదరదు. అలా శోకమూర్తి అయి బాగా కృషించిపోయి ఏడుస్తూ ఆ తల్లి అలా ఉంది. మరి అలా కనపడాలనేగా అడిగారు నిన్న. అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం ఉష్ణార్థితాం సానుసృతాస్రకంఠీం పురావరార్హోత్తమనిష్కంఠీం సుజాతపక్ష్మామభిరక్త కంఠీం వనే ప్రవృత్తామివ నీలకంఠీం అని అడిగారు కదా. అలాగే కనపడుతోంది ఆవిడ. ఆ తల్లి ఇక్కడే ఉంటుంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంత తేలిగ్గా ఆవిడేం కనపడదు. పాలలోనే ఉన్న నెయ్యి ఎంతో సాధన చేస్తే తప్ప పైకి రానట్టు
ఆ పాలు తేవాలి, కాచాలి, పొంగిపోకుండా చూసుకోవాలి, పొయ్యి మించి దింపాలి, నీళ్లు చల్లాలి, పెరుగు తేవాలి, తోడు పెట్టాలి, పెరుగవ్వాలి, కవ్వం దింపాలి, నీళ్లు పొయ్యాలి, చల్ల చెయ్యాలి, వెన్న తేలాలి, చేత్తో తీయాలి, గిన్నెలో వెయ్యాలి, పొయ్యి మీద పెట్టాలి, సన్నని సెగ మీద కాల్చాలి, అప్పుడు నెయ్యి వస్తుంది. కానీ నెయ్యి ఎక్కడది? పాలలోదే. అలా అంతటా ప్రకృతి స్వరూపిణి అయ్యున్నటువంటి జగన్మాత ఎలా కనపడుతుంది? ప్రయత్నపూర్వకంగా ధ్యానం చేస్తేనే కనపడుతుంది. అందుకే దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిర ప్రభాం పినద్ధాం ధూమజాలేన శిఖామవి విభావసోహో పీతేనైకేన సంవీతాం క్లిష్టేనోత్తమ వాసస. ఏమి శ్లోకాలు వేసేశారో మహర్షి నిజంగా. పినద్ధాం ధూమజాలేన శిఖామవి విభావసోహో. మీకు అసలు ఏ కావ్యంలో కనపడవు ఇటువంటి ఉపమానాలు. ఆ తల్లి ఎలా ఉందంటేట, పొగ పట్టినటువంటి అగ్ని కీలలా ఉందిట. చుట్టూ పొగ ఆవరించింది. అగ్ని కీల ఆ పొగలోంచి ప్రకాశించాలని ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు అది ఎలా ఉంటుందో అమ్మవారు అలా ఉంది. సీతమ్మ అలా ఉంది. అగ్ని కీల సీతమ్మ, చుట్టూ ఉన్న పొగ రావణుడు, రాక్షసులు. అగ్ని పైకి లేస్తుంది, పొగ ఏదో ఒకనాడు పోతుంది. జ్వాల నిలబడుతుంది, పొగ పోతుంది. ప్రయత్నించిన పొగ ఎప్పటికీ అగ్ని నిర్ధనం చేయలేదు. పొగ ఉండదు, అగ్ని నిలబడుతుంది. అమ్మవారు శాశ్వతమైన కీర్తి గణిస్తుంది. ఆవరిద్దామని ప్రయత్నించినటువంటి ధూమం లాంటి రాక్షసులు నశించిపోతారు. చెప్పకుండా చెప్పడం కావ్యంలో. అందుకని పినద్ధాం ధూమజాలేన శిఖామవి విభావసోహో పీతేనైకేన సంవీతాం క్లిష్టేనోత్తమ వాసస. ఒకే ఒక్క పట్టుచీర, అది పచ్చటి పట్టుబట్ట. ఎప్పుడు కట్టుకుందో? సీతాపహరణం జరిగేటటువంటి రోజున కట్టుకున్నటువంటి పట్టుబట్ట. ఆ పట్టుబట్టతోటే ఉన్నది సుమా. మళ్ళీ చెప్తున్నారు మహర్షి, ఎవరిని కట్టి కుడిపేస్తుంది ఇదంతా? కాబట్టి క్లిష్టేనోత్తమ వాసస వ్రీళితాం దుఃఖ సంతప్తాం పరిమ్లానాం తపస్వినీం గ్రహాణాంగారకేణేవ పీడితామివరోహిణీం. ఇన్ని అసలు అద్భుతాలు ప్రయోగించేశారంతే. వ్రీడితాం, ఆమె సిగ్గుపడుతోందిట. ఏమిటి సిగ్గుపడ్డం ఎందుకు అంటే, కొడుకు కొడుకులా ప్రవర్తించాలి, కొడుకు పురుషుల్లా ప్రవర్తించాడు అనుకోండి, ఆ తల్లి సిగ్గుపడుతుంది. ఇటువంటి దౌర్భాగ్యుడికి జన్మనిచ్చాను. లోకంలో ఒక విషయం పెద్దలు అంగీకరిస్తారు. పొయ్యి మీద గిన్నె పెట్టి గిన్నెలో పాలు పోస్తే కింద అగ్నిహోత్రం వెలిగితే పాలు పొంగుతాయి. పాల మీద నీళ్లు జల్లితే పాలు కిందకి వెళ్ళిపోతాయి. పాల మీద నీళ్లు అమ్మ, పాల కింద అగ్ని. స్త్రీని చూడడం, స్త్రీత్వాన్ని, ఆడతనాన్ని చూస్తే అగ్నిహోత్రం, అమ్మతనాన్ని చూస్తే పాలు చల్లడం. కన్న తల్లిని చూస్తే ఎవడికైనా కూడా అసలు మనసులో కామవికారం కలగదు. అమ్మా అన్న మాట వినపడగానే కామవికారం అణిగిపోతుంది. నేను మీ అమ్మలాంటి దాన్ని అన్నారనుకోండి ఎవరైనా, మా మన్నించండి అంటాడు. ఎంత దుర్మార్గుడు కూడా. అటువంటిది జగన్మాత, పరకాంత, మహాపతివ్రత, రామచంద్రమూర్తి ఇల్లాలు. ఆమెని తీసుకొచ్చి తల్లి లాంటిది, గృహలక్ష్మి గృహే గృహే, అటువంటి తల్లిని చూడకూడని చూపు చూస్తుంటే ఆవిడ సిగ్గుగా ఉండదు ఇటువంటి బిడ్డ అని. అది ఆమె ఉత్తమ సంస్కారం, అందరినీ బిడ్డలుగా చూడడం. ఇది ఆయన కుసంస్కారం, తల్లి యందు స్త్రీని చూడడం. అంటే వ్రీళితాం దుఃఖ సంతప్తాం, అందుకు ఏడుస్తోంది ఆవిడ. పరిమ్లానాం, వాడి వత్త అయిపోయింది. తామర తీగ ఎండిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది. పరిమ్లానాం తపస్వినీం, ఆమె తపస్సు చేస్తోంది. తపస్సు చేస్తున్నటువంటి స్త్రీ జోలికి వెడితే, మహాపతివ్రత జోలికి వెడితే ఎంత ప్రమాదం. తపస్వినీం గ్రహాణాంగారకేణేవ పీడితామివ రోహిణీం. రోహిణి చంద్రుని యొక్క ఇల్లాలు. చంద్రుని యొక్క ఇల్లాలైనటువంటి రోహిణి వంక అంగారకుడు దుష్టమైనటువంటి చూపు చూశాడనుకోండి, అప్పుడు రోహిణికి ఎటువంటి బాధ కలుగుతుందో, ఆ బాధ కలిగిన రోహిణి ఎలా ఉంటుందో సీతమ్మ అలా ఉన్నది. కాబట్టి గ్రహాణాంగారకేణేవ పీడితామివ రోహిణీం తాం స్మృతిమివ సందిగ్ధాం వృద్ధిం విపచితామివ విహచామివ శ్రద్ధ ఆశాం ప్రతిహతామివ.
నేను మీతో మనవి చేశా కదూ, అసలు సీతమ్మ దర్శనమైనప్పుడు వాల్మీకి మహర్షి వేసినటువంటి శ్లోకాలలో ఉన్న ఉపమానాలు ఏ కవి ప్రయోగించరు. పరమాద్భుతమైనటువంటి ఉపమానాలు. తాం స్మృతిమివ సందిగ్ధాం. ఇంతకు ముందు ఏదో ఒక విషయాన్ని చదువుకున్నాడు ఆయన చదువుకున్న కారణం చేత ఆ విషయం చెప్పవలసి వస్తే సాధికారికంగా చెప్తాడు, అలవోకగా చెప్తాడు. దాని గురించి పెద్ద పరిశ్రమ ఏం అక్కర్లా, వెంటనే జ్ఞాపకానికి వస్తుంది ఆయనకి. కానీ చాలా కాలం అయిపోయింది, దాని మీద ఆయన పెద్ద శ్రద్ధ పెట్టి ఆలోచించలేదు. ఇప్పుడు తనకి జ్ఞాపకం వచ్చింది ఉందే, అది సత్యమేనా, అదేనా లేకపోతే ఇంకోటా, నేను తప్పు చెప్తున్నానా, ఇదేనా చెప్పవలసింది అని చెప్తున్నవాడికి అనుమానం వచ్చింది అనుకోండి. ఇంతకుముందు చెప్పగలిగిన దక్షుడు, కానీ ఇప్పుడు చెప్పేటప్పుడు అది మరుపుకొచ్చి నేను చెప్తున్నది ఇంతకు ముందు చెప్పిందేనా, ఇంతకు ముందు చెప్పింది సత్యం అదే చెప్తున్నానా, సరిగా జ్ఞాపకం వచ్చిందా, ఇంకోటి ఏదో చెప్పేస్తున్నానా అని అనుమానం వచ్చిందనుకోండి. అప్పుడు లోపల ఎంత కుమిలిపోతుంటాడు పైకి మాట్లాడుతున్నా. ఆ స్థితి ఎలా ఉందో సీతమ్మ అలా ఉందిట. అయ్యో బాబాయ్, అది ఎవరైనా అసలు ఉపమానం అలా ప్రయోగించగలరండి? ఆ స్థితి మనస్సులో ఊహించాలంతే. తాం స్మృతిమివ సందిగ్ధాం వృద్ధిం నిపతితామివ. ఎంతో వృద్ధిలోకి వచ్చాడు. అబ్బా ఏమి మహానుభావుడండి అని చెప్పుకున్నారు. అకస్మాత్తుగా రాత్రికి రాత్రి ఐశ్వర్యమంతా మధ్యపతనం అయిపోయింది. ఆయనే మరునాటి రాత్రి ధనవంతుల యొక్క ఇంటి గోడల నీడలో నిలబడి గుర్తుపట్టకుండా భిక్షాటన చేస్తున్నాడు. ఇంత వృద్ధిలోకి వచ్చి ఐశ్వర్యం ఒక్కసారి మధ్యపతనం అయిపోతే ఎలా ఉంటుందో అలా ఉందిట సీతమ్మ. వృద్ధిం నిపతితామివ. ఎందుకంటే అప్పుడే చెప్పింది, సీతాపహరణం జరిగే ముందే చెప్పింది, ఇంకా మనం అంతఃపురానికి వెళ్ళిపోతాం కదా రామా, ఒకవేళ అది ప్రాణాలతో దొరకకపోతే ఆ జింక శరీరాన్నైనా పట్టండి, నా అంతఃపురంలో పెట్టుకుంటానని. ఎందుకంటే ఆవిడ అప్పటికి పెట్టి సర్దేస్తోంది, ఇంటికి వెళ్ళిపోదామని. అయిపోతోంది ఇంకా సమయం, అమ్మయ్య అరణ్యవాసం అయిపోతోంది అనుకుంటోంది. అనుకుంటున్నావిడ ఇంత కష్టంలోకి వెళ్ళింది. మరి ఆవిడ బాధ ఎలా ఉంటుంది? వృద్ధిం నిపతితామివ విహతామివచ శ్రద్ధ. ఇంతకు ముందు ఆయనకి విశేషమైనటువంటి నమ్మకం దేని మీద? శాస్త్రం మీద, గురువు మీద. గురువు గారి మీద, శాస్త్రం మీద ఉన్న విపరీతమైనటువంటి నమ్మకాన్ని, తిరుగులేని నమ్మకాన్ని శ్రద్ధ అని పిలుస్తారు. శంకరాచార్యులు వారు శ్రద్ధ అన్న మాటకు వ్యాఖ్యానం చేస్తూ, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణాత్ సా శ్రద్ధ కడితా సిద్ధి యయా వస్తూపలభ్యతే అంటారు. గురువు గారు తిరుగులేదు, ఇంకా గురువు గారు చెప్పారంటే సత్యం, శాస్త్రం చెప్పింది పరమసత్యం. తిరుగులేని నమ్మకం ఎవడికి ఉంటుందో వాడు శ్రద్ధావంతుడు అని పిలుస్తారు. ఒకప్పుడు ఒక వ్యక్తి అటువంటి శ్రద్ధ కలిగిన వాడు. ఇప్పుడు శాస్త్రం ఏమిటి, గురువుగారు ఏమిటండి అని తన విచ్చలవిడిగా తిరుగుతున్నాడు. ఆయన్ని చూస్తే ఎలా ఉంటుందో అలా ఉందిట సీతమ్మ. ఎందుకని? ఒకప్పుడు రాముడి చేత లక్ష్మణుడి చేత రక్షింపబడుతున్నటువంటి దుర్నిరీక్షురాలైనటువంటి తల్లి ఇవాళ అటువంటి స్థితిలో ఉంది. అందుకే తాం స్మృతిమివ సందిగ్ధాం వృద్ధిం నిపతితామివ విహచామివచ శ్రద్ధ ఆశాం ప్రతిహతామివ. తప్పకుండా ఈ పని అయిపోతుంది అనుకున్నాడు. అమ్మయ్యా ఈ పని అయిపోతుంది, ఇంకా మనకేమీ బెంగలేదు అనుకున్నాడు. చిట్ట చివరకు వచ్చేసింది, పూర్తి వ్యతిరేకంగా జరిగింది. అయిపోతుంది అనుకున్న పని. ఇప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడు, అతని ముఖం ఎలా ఉంటుంది? అలా ఉందిట సీతమ్మ. ఆ తల్లి యొక్క మనస్థితిని చెప్తారు. తాం నీలకేశీం బింబోష్ఠీం సుమధ్యాం సువ్యవస్థితాం సీతాం పద్మపలాసాక్షీం మన్మథస్య రతిర్యథ. ఇది పవిత్రమైనటువంటి హృదయం అంటే. రావణుడు సీతమ్మని చూస్తాడు, హనుమ సీతమ్మనే చూస్తున్నారు. ఇద్దరు చూస్తున్నది ఆవిడ్నే. కానీ హనుమ చూస్తే ఎలా ఉంటుందో చూడండి. తాం నీలకేశీం, ఓ మా తల్లి జుత్తు నల్లగా ఎంత దీర్ఘమైనటువంటి కేశపాశం, దానికో నమస్కారం. అమ్మవారు మా తల్లి, నా రామచంద్రమూర్తి నా తండ్రి, నా తండ్రి యొక్క భార్య నా తల్లి. మొదటిసారి చూస్తున్నాను మా అమ్మని జీవితంలో, ఇప్పటి వరకు చూడలేదు. తాం నీలకేశీం బింబోష్ఠీం. ఎందుకు ఇవన్నీ? మా స్వామి మహాందగాడు, పుంసామోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం, ఆయనకి తగిన ఇల్లాలు మా అమ్మ. ఆ భావనతో చెప్తున్నారు. బింబోష్ఠీం, ఎర్రదొండ పండు వంటి పెదవి కలిగినది. సుమధ్యాం, చక్కని నడుము, సన్నటి నడుము కలిగినది. సువ్యవస్థితాం, మా తల్లి కూర్చుంటే అపసవ్యంగా అస్తవ్యస్తంగా కాకుండా ఎంత పద్ధతిగా కూర్చుందో చూడండి.
సువ్యవస్థితాం సీతాం పద్మపలాసాక్షీం. మా అమ్మ కన్నులు ఇంత కష్టంలో ఉండి ఎరిపెక్కలేదే. ఇప్పటికీ మా అమ్మ కళ్ళు పద్మాలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయే అనుగ్రహ శక్తితో. పద్మపలాసాక్షీం మన్మథస్య రతిర్యథ. మన్మధుడికి రతీదేవి ఎలాగో రామచంద్రమూర్తికి మా అమ్మ అలా కదూ. ఇద్దరు ఒక్కలాంటి వాళ్ళు కదూ. అనుగ్రహ శక్తిలో, ఆకారంలో, రూపసౌందర్యంలో ఒకరికొకరు తగినవారు. ఏమి మా తల్లి. మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియా ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ. ఆర్షవాక్కు. రామాయణం జ్ఞాపకం పెట్టుకుంటే, రామాయణం చదువుకుంటే ప్రతి చిన్న కష్టానికి మనిషి విచలితుడు కాడు. అదొక్కటి చాలదండి. జీవితం అంటే వడ్డించిన విస్తరీ కాదు, పూల పాన్పు కాదు. అకస్మాత్తుగా వచ్చేవే కష్టాలు, ఆపదలు. కానీ ఎదురొడ్డి ధైర్యంగా నిలబడిన వాడెవడో వాడు జీవితంలో తట్టుకుని నిలబడగలిగినటువంటి మొనగాడు. వాడి చరిత్ర పుటలకెక్కుతుంది. వాడు ఆదర్శవంతుడై లోకానికి నిలబడతాడు. అంతేకాని చిన్న కష్టం వస్తే విచలితుడైపోయినటువంటి వాడు, నేల పడిపోయినటువంటి వాడు, మట్టి ముద్ద చేయిజారిపోతే నేల మీద పడితే ఇక పైకి లేవదు. బంతి చేయిజారి కింద పడితే మళ్ళీ పైకి లేస్తుంది. అలా లేవాలంటే మనసులో ఉత్సాహం ఉండాలి. అందుకు కదూ అంటారు నిన్న, అనిర్వేద శ్రేయోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహ తస్మాన్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహేముత్తమం. ఇంతకన్నా చెప్పగలిగిన విషయాలు ఎక్కడైనా ఎవరైనా చెప్పిన ఉంటాయా? సత్యం వద ధర్మం చర. ఆకాశము భూమి ఈ మధ్యలో చెప్పాలి తప్ప దాటి చెప్తావా, కిందకెళ్ళి చెప్తావా? సనాతన ధర్మంలో చెప్పబడని విషయాలు చెప్పగలిగిన వాడు ఉండడు. ఎందుకంటే సమస్తము సనాతన ధర్మమునందే చెప్పారు. ఎంతో అద్భుతంగా చెప్పారు వ్యక్తిత్వ నిర్మాణం గురించి నిజంగా. అందుకని ఆ తల్లి గురించి చెప్తున్నారు. ఆమె ఎవరు అంటే మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ. గురువుల చేత శిక్షింపబడినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు లక్ష్మణస్వామి. ఆయన సామాన్యమైనటువంటి భక్తుడు కాడు. ఆయన యొక్క భక్తి అనితర సాధ్యం. ఆయన బుద్ధి అంత గొప్ప బుద్ధి. రామాయణం చదివితే అబ్బా ఏమి లక్ష్మణస్వామి, ఏమి భక్తి అనిపిస్తుంది నిజంగా. అటువంటి లక్ష్మణస్వామి చేత గౌరవింపబడినటువంటి తల్లి. తెల్లవారి లేస్తే మొట్టమొదట సీతారాముల పాదములకు నమస్కరించేవాడాయన. సీతమ్మ అంటే అమ్మే. తల్లి సుమిత్రని విడిచిపెట్టేశాడు. మా వదినమ్మ నాతో ఉంది, చాలు మా వదినమ్మ నా తల్లి అనుకున్నాడు. ఈ దేశంలో వదినమ్మ అంటే కన్న తల్లిలా చూడడం ఎంత గొప్ప సంప్రదాయమో. వదినమ్మ పక్కనుంటే అమ్మని మించి ఉంటుంది అని. నిజంగా ఆ లక్ష్మణస్వామి ఏమైపోయాడో అని ఆ తల్లి ఎంత ఏడ్చిందో నిజంగా. అసలు రామాయణము కుటుంబ వ్యవస్థ అని మాట్లాడితే ఓ కుటుంబం అంటే ఇలా బ్రతకాలా అనిపిస్తుంది. అటువంటి లక్ష్మణస్వామి చేత గౌరవింపబడినటువంటి తల్లి. రాముడికి ఇద్దరే పక్కన. ఎందుకనంటే వాల్మీకి రామాయణంలోది కాదు, కానీ ఆవేశం ఆపుకోలేక ఒక విషయం చెప్తా. సీతారాములు అరణ్యవాసానికి వెళ్తున్నారు. అగ్రత ముందు రాముడు వెడుతున్నాడు, మధ్యలో సీతమ్మ నడుస్తోంది, వెనక లక్ష్మణస్వామి వెడుతున్నారు. వెడుతూ ఉండగా ఒక పెద్ద చెట్టు కనపడింది. ఆ చెట్టుకి తీగ అల్లుకుని పువ్వులు పూసింది, పెద్ద పెద్ద పువ్వులు. రాముడు చటుక్కున ఆగన్నాడు, లక్ష్మణ చూశావా, ఈ చెట్టు చాలా పెద్దదోయ్, కానీ చెట్టుకి చెట్టుగా అందం లేదు. ఈ తీగ చెట్టును అల్లుకుంది, పెద్ద పెద్ద పువ్వులు చెట్టుకి ఒత్తుకునేటట్టుగా అల్లుకుంది. అందుకని ఈ చెట్టుకి ఇంత అందం వచ్చింది, అవునంటావా అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే పురుషుణ్ణి చెట్టుతో చెప్తారు. నేను చెట్టు లాంటి వాణ్ణి, కానీ నాది కాదో గొప్ప. ఇటువంటి భార్య దొరికింది చూసావా, ఐశ్వర్యం అంతా వదిలేసి కూడా నన్ను అనుగమించి వచ్చింది. మీ వదిన వల్ల నా మనశ్శాంతి, ఆమె నా జీవితానికి భద్రత, ఆమె వలన ప్రశాంతంగా ఉన్నాను. ఇటువంటి భార్య దొరకడం కన్నా అదృష్టం ఏముంటుంది అన్నాడు. సీతమ్మంది, ఏమో లక్ష్మణ ఆయనకి అలా అనిపించింది, కానీ ఎంత గొప్ప తీగైనా ఎంత పెద్ద పువ్వులైనా ఇటువంటి చెట్టు ఆసరా దొరకకపోతే నేల మీద పడితే మేకలు తినుండేవి. అటువంటి చెట్టు ఆసరా దొరికింది కాబట్టే తీగ శోభిస్తోందంది. అవునా లక్ష్మణ అంది. అంటే నేను ఎంత ప్రేమ కలిగిన దాన్నైనా మీ అన్నగారు లాంటి భర్త దొరకకపోతే నా సౌశీల్యం ఎలా ప్రకాశిస్తుంది? మరి మండోదరి శీలం ప్రకాశించిందా? మహాతల్లి, ఆవిడ గొప్ప పతివ్రత. మరి ఏది సీతమ్మని చెప్పినట్టు చెప్తావా అంటే చెప్పాలి కూడా నిజానికి, కానీ మరి సీతమ్మ వైభవంతో సమానంగా చెప్పట్లేదుగా. కాబట్టి మీ అన్నయ్య గొప్ప అంది. అంటే సీతారాములు ఇద్దరూ కలిసి లక్ష్మణస్వామిని అడిగారు, లక్ష్మణ నిజంగా చెప్పు,
చెట్టు వల్ల తీగ కందమా, తీగ వల్ల చెట్టు కందమా అన్నారు. అంటే వదిన వల్ల నా కందమా, నా వల్ల వదిన కందమా చెప్పన్నారు. ఆయన అన్నాడు, చెట్టు వల్ల తీగకో, తీగ వల్ల చెట్టుకో నాకు తెలియదు, కానీ ఇంత పెద్ద పెద్ద పూలతో అల్లుకున్నటువంటి తీగతో కలిసి ఉన్నటువంటి చెట్టు కింద విశ్రాంతి తీసుకునే అదృష్టం పొందిన బాటసారినైనా నా అదృష్టం. అంటే మీ వంటి అన్నా వదిన సీతారాములు నాకు అన్నా వదినలుగా లభించడం, మిమ్మల్ని సేవించడం నా అదృష్టం అని చెప్పుకున్నాడు. ఒక రోజున అరణ్యవాసంలో లక్ష్మణస్వామిని పిలిచి రామచంద్రమూర్తి అసలు వెళ్ళిపోదాం అనుకుంటున్నాడేమో చూద్దామని చెప్పి, ఏదో ఇంటి దగ్గర కౌసల్య చాలా కష్టపడుతూ ఉంటుంది, సుమిత్ర కష్టపడుతూ ఉంటుంది, భరతుడు వచ్చేసి ఉంటాడు, పట్టాభిషేకం అయిపోతుంది, బాధపడుతూ ఉంటుంది, వెళ్ళిపో రక్షించన్నాడు. ఆయన అన్నాడు, అలాగే వెళ్ళిపోతాను కానీ అన్నయ్య, నచితేన తయాస్త్వీత నచాహం అపిరాఘవ ముహూర్తమపి జీవావో జలన్మచ్చా వివాధృతౌ అన్నాడు. అన్నయ్య నన్ను వెళ్ళిపో 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 అంటున్నావు, మరి సీతమ్మని అంటలేదు వెళ్ళిపోమ్మని. అంటే సీతమ్మని నిన్ను విడిచిపెట్టి ఉండలేదని నీకు నమ్మకం, నేను ఉండగలనని నమ్మకం, నన్ను వెళ్ళిపోమ్మంటున్నావు. నేను వెళ్ళిపోతానన్నయ్య, కానీ ఎలా వెళ్ళిపోతానో తెలుసా? నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు, వెనక్కి తిరిగి చూస్తున్నప్పుడు ఎంతసేపు నువ్వు లీలామాత్రంగా కనపడతావో అంతసేపు మాత్రమే ప్రాణములతో ఉండి ఇక నీ దర్శనం నాకు ఆగిపోగానే ఎలా చనిపోతానో తెలుసా? బాగా లోతైనటువంటి నీటితో ఉన్నటువంటి సరోవరంలో ఆడుకుంటున్నటువంటి చాప పిల్లని చేత్తో పట్టుకుని పైకి తీసి ఒడ్డున విసిరేస్తే ఒంటికి తడి ఉన్నంతసేపు మాత్రమే బ్రతికి ఎగిరి 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 తడియారిపోయిన తరువాత ప్రాణం విడిచిపెట్టిన చాప పిల్లలా వెనక్కి తిరిగి చూస్తూ వెడుతున్నప్పుడు ఇక నువ్వు కనపడ్డం ఆగిపోగానే చాప పిల్లలాగే నేను ప్రాణం వదిలేస్తానన్నాయా, నిన్ను వదిలి నేను ఉండలేనని చెప్పుకున్నాడు. అంతటి మహాభక్తుడు, అంతగా అన్న వెనక అంతమంది గురువుల్ని సేవించాడు, అంతటి గొప్ప బుద్ధి కలిగిన వాడు. మాన్యా గురు వినీతస్య, గురువుల చేత శిక్షింపబడినటువంటి గొప్ప బుద్ధి కలిగిన లక్ష్మణస్వామి చేత గౌరవింపబడిన ఇల్లాలు. మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ. పెద్దలైనటువంటి వారందరి చేత కూడా ఒక కోడలంటే ఇలా ఉండాలి అని కొందరన్నారు, ఆడపిల్ల పుడితే ఇలా ఉండాలి అని కొందరన్నారు, వదినగారంటే ఇలా ఉండాలి అని కొందరన్నారు, అసలు యువరాజుకి భార్యగా ఉండాలంటే ఇలా ఉండాలి అని కొందరన్నారు, అసలు ఆడపిల్ల అంటే ఈమె అని కొందరన్నారు. పెద్దలైన వారందరి చేత ఇన్ని రకాలుగా గౌరవింపబడి ఎన్నడూ మత్స ఎరగనటువంటి తల్లికి ఇంత పెద్ద కష్టం వచ్చింది. రాక్షసీ స్త్రీల మధ్యలో ఉండి దుఃఖపడుతోంది. ఎవరు? పెద్దల చేత కూడా గౌరవింపబడి ఎటువంటి జీవితం అని పొగడబడినటువంటి తల్లి ఇటువంటి దుష్టుల మధ్యలో చేరి బాధపడుతోంది. కాలోహి దురతిక్రమ. ఏమి కాలం ఎటువంటి వారిని ఎలాగైనా చెయ్యగలదు. కాలాన్ని అధిగమించడం ఎవరికి సాధ్యం కాదు. దాని బలం అటువంటిది. ఒక్కటి ఆలోచించండి, రామాయణం ధారణలో ఉంటే కష్టం వచ్చినప్పుడు ఈ శ్లోకాలు జ్ఞాపకానికి వచ్చాయనుకోండి, నేను పడుతున్న కష్టం ఎంత, నా తల్లి సీతమ్మ పడిన కష్టం కన్నా పెద్ద కష్టమా నేను పడుతున్న కష్టం, ఊంచుకునే శక్తి నా తల్లి నాకు అనుగ్రహిస్తుందని నిలబడగలుగుతాడు మనిషి. లేకపోతే జీవితంలో అకస్మాత్తుగా వచ్చి పడిపోయేటటువంటి కొన్ని కష్టాలకి గుండెపోటు వచ్చి చచ్చిపోతాడు. లేకపోతే దాన్ని తట్టుకోవాలి అంటే రామాయణాది కావ్యములు ఊతమిస్తాయి. అందుకే ఋషికి రుణపడిపోయాం మనం. ఋషికి తర్పణ ఇవ్వడానికి కారణం అదే ఈ జాతి. కాబట్టి మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ. అటువంటి తల్లి ఇంత దుఃఖపడుతోందా? సాయం కావాలి నన్ను ఎవరి కష్టంలోంచి బయటికి తీస్తారని. కాలోహి దురతిక్రమ. కాలాన్ని దాటడం ఎవరికి సాధ్యం కాదు. ఏం ఆశ్చర్యం! రాజ్యం వా స్త్రిషులోకేషు సీతావా జనకాత్మజాం త్రైలోక్య రాజ్యం సకలం సీతావానాప్నుయాత్కలాం. 3 లోకముల యొక్క అధికారం, 3 లోకములు మన చేతిలో పెట్టి వీటి మీద అధికారం చలాయించంటే అది గొప్పదా? సీతమ్మని ఇల్లాలుగా పొందడం గొప్పదా అంటే సీతమ్మని ఇల్లాలుగా పొందినటువంటి అదృష్టం 3 లోకముల ఆధిపత్యంలో 16వ వంతు కూడా ఆమెతో సమానం కాదు. ఇటువంటి ఇల్లాలని పొందిన రామచంద్రమూర్తి ఎంత అదృష్టవంతుడు. దుష్కరం కృతవాన్ రామో యయిమాం మత్తకాసినీం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. అప్పటి వరకు ఆయనకి రాముడు ఒక్కడే తెలుసు, హనుమకి. రాముడంటే ప్రాణం. అటువంటి హనుమ శిశుపావృక్షం మీద కూర్చుని చెప్తున్నారు, రాముడు చాలా దుష్కరమైన కార్యం చేశాడు, ఇది ఎవరు చెయ్యలేని పని, చెయ్యరాని పని.
గుండె చాలా దిట ఉన్నవాడు తప్ప ఈ పని చెయ్యలేడు. ఇటువంటి ఇల్లాలు, ఇటువంటి భార్య అపహరింపబడితే జాడ తెలియకుండా పోతే గుండె జారిపోకుండా, శరీరం పడిపోకుండా ఇంకా నిలబడి నిలదొక్కుని స్వకర్మ చేస్తూ 10 మందికి ఉపకారం చేస్తూ నిలదొక్కున్నాడంటే ఆ రాముడే రాముడు, ఈ తల్లే తల్లి. అబ్బా ఏమి దాంపత్యం రా అని ఒక మాట అన్నారు. నాకిప్పుడు అర్థమైంది. అసలు సీతారాములిద్దరూ విడిగా ఉండడం అన్న మాట లోకంలో ఉండదు. ఎందుచేత అంటే అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచి ధర్మాత్మా ముహూర్తమపి జీవతి. సీతమ్మ మనసు సీతమ్మ దగ్గర, రాముడి మనసు రాముడి దగ్గరే ఉంటే ముహూర్త కాలం కూడా వీళ్ళిద్దరూ బ్రతకరు. సీతమ్మ మనసు రాముడి దగ్గర ఉంటుంది, రాముడి మనసు సీతమ్మ దగ్గర ఉంటుంది. అందుకు వీళ్ళు అన్యోన్యమైన దాంపత్యమైంది. అందుకే ఇప్పటికీ శుభలేఖ వేస్తే జానక్యాహ కమలామలంజలిపుటేయాహ పద్మరాగాయితాహ న్యస్తారాఘవ మస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితాహ స్రస్తా శ్యామలకాయ కాంతికలితా యాయింద్రనీలాయితాహ ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాహ. ఈ శ్లోకం లేకుండా శుభలేఖ వెయ్యరు సంప్రదాయం. ఎందుకో తెలుసా? దాంపత్యం అంటే సీతారాములే, వాళ్ళిద్దరే దంపతులు. ఎందుకంటే మనుష్యులుగా వచ్చి అన్యోన్య దాంపత్యం అంటే పక్క పక్కన కూర్చున్నంతసేపు సంతోషంగా ఉండడం కాదు. అంత కష్టం వచ్చినా ఆయన మీద ఎంతమంది కాంతలు వ్యామోహం చెందిన సీతమ్మ యందు వినా నా కామము వేరొకరి యందు లేదు అని నిలబడిన మహాపురుషుడు రామచంద్రమూర్తి. అంతటి రావణాసురుడి ఐశ్వర్యం అంతా చూపించిన అంత కష్టంలో ఉన్న మనసులో కూడా అన్యభావన పొందనటువంటి తల్లి సీతమ్మ. వాళ్ళిద్దరి మనసులు అలా కలిసి ఉంటాయి ఎప్పుడు. అందుకే దాంపత్యం అంటే సీతారాములే. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు అపరశంకరాచార్యుల వారు, ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు రామాయణం మీద ఒకసారి అనుగ్రహ భాషణం చేస్తూ ఏ ఇంట శుభలేఖ సీతారాముల మీద శ్లోకం లేకుండా వెయ్యకూడదు, అది దోషమని చెప్పారు. పెద్దలు తమ బిడ్డలకు అనుకూల దాంపత్యం కావాలని కోరుకుంటే తప్పకుండా సీతారాముల మీద శ్లోకంతోటే శుభలేఖ ఉండి తీరాలి అని. కాబట్టి దాంపత్యం అంటే సీతారాములే. స్వామి హనుమ యొక్క తీర్పు అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం శచి ధర్మాత్మా ముహూర్తమపి జీవతి. ఒకరి మనసు ఒకరి దగ్గర ఉంటే వాళ్ళిద్దరూ బ్రతికుండేవారు కాదు. ఆయన మనసు ఆవిడ దగ్గర, ఆవిడ మనసు ఆయన దగ్గర ఉంది, అందుకు బ్రతికున్నారు. ఏమి దాంపత్యం సీతారాములంటే? అసలు శ్రీరామాయణము దాంపత్యములు అని ఒక ప్రసంగం చేశామనుకోండి. గౌతముడు అహల్య, రావణుడు మండోదరి, తారావాలి, రుమ సుగ్రీవుడు, దశరథుడు కౌసల్య సుమిత్ర కైకేయి, సీతారాములు. అందరిలో చిన్నవాళ్ళు ఎవరు? సీతారాములు. అసలు దాంపత్యం అంటే ఏమిటో సీతారాములే. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అక్కర్లేని పేరాశో అర్హత లేని ఆలోచనలు. అసలు పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి రామాయణము దాంపత్య వైభవము అని ముహూర్తాలకు ముందు ప్రసంగం చేస్తే అసలు దాంపత్యం అంటే ఇదిరా అని అర్థం అవుతుంది, ఇలా బ్రతకాల్లా ఉందనిపిస్తుంది అనిపిస్తుంటుంది. అక్కర్లేని ప్రతి చిన్న విషయానికి దెబ్బలాడుకునే దంపతుల్ని చూస్తే రామాయణం చూస్తే అసలు దంపతులు ఎలా మాట్లాడుకోవాలో ఒకళ్ళతో ఒకళ్ళు రామాయణం చూస్తే అర్థమవుతుంది. ఎంత గొప్పగా మాట్లాడుకుంటారో ఇద్దరు. అసలు చాలా చోట్ల మాట్లాడుకోరు. ఆయన సీత అంటే ఆవిడకి అర్థమైపోతుంది, తెస్తున్నా ఉత్తరీయం అంటుంది. అటువంటి దాంపత్యం సీతారాములు. బాలకాండ పూర్తి చేస్తూ మహర్షి తీర్పిచ్చారు సీతారాముల దాంపత్యం. సరే, ఇప్పుడు మళ్ళీ ఆ విషయాల తోలికన్నీ ఎందుకు గానండి, సుందరకాండోడు పూర్తి చేస్తే గొప్ప. కాబట్టి అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం శచి ధర్మాత్మా ముహూర్తమపి జీవతి అని ఒక అద్భుతమైనటువంటి విషయం. సుముహూర్తమివధ్యాత్వా భాష్ప పర్యాకులీక్షణ సీతామాశ్రిత్య తేజస్వి హనుమాన్ విలలాప. వలవల 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 ఏడి చేస్తున్నారా అన్నట్టుగా కళ్ళంబట ధారలుగా నీళ్లు పడిపోతున్నాయి హనుమకి. ఎందుకు అంటే లోపల ఆత్మని పరదేవతాస్వరూపంగా దర్శనం చేసినటువంటి యోగి యొక్క ఆనంద భాష్పాలు కన్నుల వెంట ఇలా కారిపోతుంటాయి. అందులో ఇక కదలిక ఉండదు. ఆ ధ్యానంలో, ఆ సమాధి స్థితిలో కన్నుల వెంట నీరు కారిపోతుంటుంది. అందుకే విలలాపహ, ఏడుస్తున్నారా అన్నట్టుగా ఉన్నారు, ఏడవట్లేదు. అవి ఆనంద భాష్పాలు. ఒకటి మహాతల్లి బ్రహ్మ విద్యాస్వరూపిణి అయినటువంటి జగన్మాత దర్శనమైనటువంటి ఆనంద భాష్పాలు కాదు.
ఆ తల్లి యొక్క దైన్యాన్ని చూసి కళ్ళల్లోంచి కారుతున్న నీళ్లు కాదు కాదు. మా రామచంద్రమూర్తి ఇల్లాలు ఇంత గొప్పదా, ఇన్నాళ్ళు నాకు తెలియదు అబ్బా అని పొందినటువంటి ఆనందం బాహ్యంలో కథాపరంగా కాదు కాదు. ఆ తల్లి యొక్క రూపాన్ని చూస్తే ఇంత కష్టంలో ఉండి కన్నెర్రబడలేదే, ఏమి ఓర్పు నా తల్లిది. ఆ తల్లికిచ్చిన కితాబు కాదు కాదు. ఒక యోగి ఆ జగన్మాత దర్శనం చేసినప్పుడు అంగప్రత్యంగములలో ఉండేటటువంటి కాంతుల యందు తాదాత్మ్యత చెందినప్పుడు ఆనందం లోపల పట్టక పైకి ఉబికి నిండిపోయినటువంటి బింది ఇక నీరు పట్టక అంచుల వెంట ధార పడిపోతే ఎలా ఉంటుందో అలా లోపల పట్టని ఆనందము ఇక కందుల వెంట ధారలుగా పడిపోతే ఆ స్థితి హనుమ. ఇన్ని సౌందర్యాల్ని ఒక్క శ్లోకంలోకి తీసుకురావడం వాల్మీకి మహర్షి కవితా సౌందర్యం. కాబట్టి సుముహూర్తమివధ్యాత్వా భాష్ప పర్యాకులేక్షణ సీతామాశ్రిత్య తేజస్వీ హనుమాన్ విలలాప. అస్యాదేవ్యా యథారూపమంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథారూపం తం చేయమసితేక్షణ. ఇది ఒక పరమాద్భుతమైన శ్లోకం సుందరకాండలో. అస్యాదేవ్యా యథారూపం అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథారూపం. రాముడు ఎలా ఉంటాడో సీతమ్మ అలా ఉంది. పైకి అన్వయం, రాముని యొక్క అంగప్రత్యంగముల సౌష్ఠవం ఎంత అందంగా ఉంటుందో, ఆ చేతులు ఎలా ఉండాలో, వేళ్ళు ఎలా ఉండాలో, గోళ్ళు ఎలా ఉండాలో, కాళ్ళు ఎలా ఉండాలో, నడుము ఎలా ఉండాలో, గుండెలు ఎలా ఉండాలో అలా ఉంటాడు రాముడు. సాముద్రికానికి సరిపోయేటట్టు అలా ఉంది మా తల్లి బాహ్యం. ఆంతరం సీతమ్మలో రాముడు కనపడుతున్నాడు. అది ఏమిటి, అలా ఎక్కడైనా కనపడతారా? కోటేశ్వరారు మీ మేనకోడలు అచ్చు మీలా ఉందండి, దానికి ఏదో కొంత అర్థం ఉంటుంది. మీ మేనల్లుడు మీలా ఉన్నాడే, అర్థం ఉంది. మీ అబ్బాయి మీలా ఉన్నాడే, అర్థం ఉంది. మీ అమ్మాయికి కొంచెం మీ పోలికలు ఉన్నాయి, అర్థం ఉంది. మీ ఆవిడ అచ్చు మీలా ఉంటుంది, అసంభవం. సీతమ్మ రాముళ్ళే ఎలా ఉంటుంది, ఒక్కనాటికి ఉండదు. కానీ తత్వత ఏమిటో తెలుసా? విశ్వనాథుణ్ణి ఎక్కడ చూస్తారు? విశ్వంలోనే చూడాలి. విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూడాలి. విశ్వాన్ని వదిలి విశ్వనాథుడు ఎక్కడ కనపడతాడు? ఆయన అంతటా నిండిపోయి ఉన్నాడు. ఆపాతాల నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై హస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్యవం బ్రహ్మాండ వ్యాప్త దేహ అంటోంది యజుర్వేదం. అంతటా ఆయన నిండిపోయి ఉన్నాడు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అంటాడు శుకబ్రహ్మ భాగవతంలో. అంతా హరిస్వరూపమే. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఆ యోగికి విశ్వము కనపడదు, అంతటా విష్ణువు కనపడతాడు. అందుకే విష్ణు సహస్రనామానికి మొదటి నామం విశ్వం. మిగిలినవన్నీ 999 నామాలు ఆ నామానికి వ్యాఖ్యానాలు. నిజానికి విశ్వమే విష్ణువు. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు అని కదూ. విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూడాలి, అమ్మవారి యందు అయ్యవారిని చూడాలి. అందుకే సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు గొప్ప చమత్కారం చేశారు. అమ్మవారి చుబుకానికి పోలిక చెప్పలేకపోతే పరమశివుట్ట అమ్మవారి ముఖం అద్దంలా ఉందని ఇలా గడ్డాన్ని అద్దానికి ఉండే పిడిలా ఉంటే అది పట్టుకుని ఇలా ఎత్తి చూసేట. చూస్తే ఇప్పుడు ఆవిడ ముఖం అద్దంలా ఉంటే ఆవిడ ముఖంలో ఎవరు కనపడతారు? ఆయనే కనపడతాడు. అంటే అమ్మవారు ప్రకృతి స్వరూపిణి అయితే అమ్మవారిలో అయ్యవారు కనపడుతున్నారంటే విశ్వమునందు విశ్వనాథుడు కనపడుతున్నాడు. నా అద్దం ముందు నించుంటే నా అద్దంలో నా బింబమే ప్రతిబింబంగా కనబడినట్టు. ఇప్పుడు సీతమ్మ యందు రాముడు కనపడ్డాడంటే యోగిగా దర్శనాన్ని పొందుతున్నాడు. ఇన్ని విషయాలు ఒక శ్లోకంలోకి బాహ్యంలో కథకి సరిపోయేటట్టు సంసార తరణముతో సుందరకాండ సమానమని చెప్పే రచన చెయ్యాలంటే మహానుభావుడు వాల్మీకి దక్కింది. అటువంటి ఋషి పరంపరలో అటువంటి ఋషులిచ్చినటువంటి వాంగ్మయానికి వారసులమై రామాయణానికి మేము వారసులం, రామాయణం మేము చదువుకుంటాం, రామాయణం చెప్పుకుంటాం, రామాయణం మా జాతికి చెందినది అని చెప్పుకునేటట్టు పుట్టడానికి ఎన్ని కోట్ల జన్మల అదృష్టం చేసుకుంటే ఈ దేశంలో పుట్టుంటాను. ఎన్ని జన్మలెత్తినా ఈశ్వర ఈ రామాయణ భారత భాగవతములకు వారసుడిగా ఈ దేశమునందే పుట్టెదనుగాక. కాబట్టి అస్యాదేవ్యా యథారూపమంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య యథారూపం తం చేయమసితేక్షణ తుల్యశీలా వయోవృత్తాం తుల్యాభిజనలక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసితేక్షణ. ఆయన అంటున్నారు పైనుంచి చూసి, దాంపత్యం అంటే ఇది. దాంపత్యం అంటే 4 కలవాలి, 4 సమానంగా ఉంటేనే దాంపత్యం. అందుకే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, దాంపత్యంలో ఎప్పుడూ కూడా పెద్దలైనటువంటి వారు ఒక మాట అనకూడదు. ఏదో కాకి ముక్కుకి దొండపండు,
ఆయన చాలా బాగుంటాడు కానండి ఆవిడ అలా ఉంటుంది ఏమిటి, లేకపోతే ఆవిడ చాలా బాగుంటుంది కానీ ఆయన ఏమిటండి అలా ఉంటాడు, ఆ మాట అనకూడదు పెద్దలు. అందుకే ఎప్పుడైనా సరే ఒకరికొకరు తగినవారనాలి. చూడండి శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తూ కళాభ్యాం చూడాలంకృత చిచి కళాభ్యాం నిజ తపఫలాభ్యాం అంటారు. ఒకరి తపస్సుకొకరు ఫలమైనారు అంటారు తప్ప ఎవరెక్కువ ఎవరు తక్కువ అన్నది ఉండదు. కాబట్టి ఇద్దరూ కూడా దాంపత్యము అంటే పెద్దలు నిర్ణయించినారు అంటే ఈ 4 చూస్తారు అని గుర్తు. శీలము తుల్యశీల, తుల్య అంటే సమానంగా ఉండాలి అని, శీల అంటే స్వభావము. ఆవిడ స్వభావం ఏమిటి, అదే ఆయన స్వభావము అయి ఉండాలి. ఆయన స్వభావం ఒకటే ఆవిడ స్వభావం ఒకటే అనుకోండి. ఆవిడ ఎక్కడైనా ఓ దేవాలయం వచ్చిందో, కార్తీక పౌర్ణమి వచ్చింది, కాస్త ఓ 1 కిలో ఆవు నెయ్యి తీసుకొచ్చి, ఉంది కదా ఐశ్వర్యం, నెలకో 80,000 సంపాదిస్తున్నారు కదా ఆయన అని చెప్పి కాస్త ఓ ముకుట్లో పోసి ఓ 16 ఒత్తులు వెలిగించుకుందాం అనుకుంది. ఎందుకు ఇంత ప్రమిదిలో పోస్తే చాలదేమిటి, ఆర్డీ వేసుకోవచ్చు అన్నాడు అనుకోండి. నా ప్రారంధం అని కళ్ళమ్మడి నీళ్ళెట్టుకు దీపం పెట్టుకుంటుంది. పెళ్లి చేయడం 80,000 చూసి చేయకూడదు, స్వభావాలు చూడాలి. స్వభావాలు చూడకపోతే ఇద్దరి మధ్య అగ్నిహోత్రం ప్రబలుతుంది. శీలము అంటే స్వభావము అని అర్థం. తుల్యశీల వయో, భర్త తనంత తాను గురువు, అందుకని పెద్దవాడై ఉండాలి వయస్సులో. రాముడి కన్నా సీతమ్మ చిన్నది, అందుకని తుల్యశీల వయో వృత్తాం. వృత్తాం అంటే నడవడి. ఆయన నడవడి ఎలా ఉంటుందో ఆవిడ నడవడి కూడా అలా ఉంటేనే. ఇంటికి ఓ అతిథిని పిలిచారనుకోండి, ఆయన ఏదో సంతోషంగా రండి అన్నాడు, వచ్చారా, రోజు ఎవరినో ఒకళ్ళని తీసుకొస్తారు ఆయన, మా ఇంట్లో ఇది అలవాటేలేండి అందనుకోండి ఆవిడ, ఇంకేం తింటారు మీరు వెళ్ళాక. ఆయన ఎంత ఆదరంగా పిలిచారో అంతకన్నా ఆదరంగా ముందు రోజు పొద్దున్నే ఫోన్ చేసి ఏం తింటారు, ఎప్పుడు వస్తారు అని ఎంతో ప్రేమతో ఆ ఇల్లాలు మాట్లాడింది అనుకోండి, యువతలైన ఇల్లాలతోటి ఆ ఇంటికి వెళ్ళి తింటే వంటపడుతుంది. అసలు ఆ ప్రేమ ఇద్దరి మధ్య ఉండకుండా ఇంటికి వెళ్ళడం ఎందుకు? కాబట్టి నడవడి ఇద్దరిది ఒకలాగే ఉందా నడవడి, ఇది చూడాలి. అభివ్యక్తమైతే గుణములు నడవడి అంటారు. నడవడి సరిపోతుందా ఇద్దరిదిని? తుల్యశీలావయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం. అభిజనము అంటే వంశం. వీళ్ళ వంశం వాళ్ళ వంశం సరిపోతాయా? ఆ వంశ ప్రతిష్ఠ చాలా గొప్పదైతే ఈ వంశ ప్రతిష్ఠ అటువంటిదైనా? ఈ వంశంలో కూడా అటువంటి వాళ్ళు పుట్టారా? కాబట్టి తుల్యాభిజన లక్షణాం. లక్షణం అంటే అందం. అందం అంటే నలుపు తెలుపు కాదు అందం అన్న మాటకు అర్థం. ఎందుకంటే ఆ మాటకు వస్తే నారాయణుడు నలుపు, పార్వతీదేవి నలుపు. నలుపు అందంలో తక్కువ అని సిద్ధాంతాలు చేయకూడదు. అందము అన్న మాట నిర్వచించుకోవలసింది ఎవరు అంటే ఆమెకు ఆయన, ఆయనకు ఆమె, అంతే. నేను మిగిలిన 4 చూడాలి. రే ఈమెని కోడలుగా స్వీకరించడానికి నాకు అన్ని విషయాల్లోనూ నచ్చిందిరా, ఆమె నీకు నచ్చితే చూసుకో. నాన్నగారండి నాకు పిల్ల నచ్చింది అంటే ఆమె రూపము నచ్చింది అని చెప్పవలసిన వాడు నా కొడుకు. ఆమె రూపము నచ్చవలసింది నాకు కాదు, నా కొడుక్కి. 80 ఏళ్ళు వచ్చినా నచ్చే ఉండాలి. అందుకే పెళ్లికి ఒకలా ఉంటుంది. కొత్తపల్లి కొబ్బరి మామిడి పండుని మా జిల్లాలో వస్తుంది, చాలా బాగుంటుంది సువాసనతోటి. ఆ కొత్తపల్లి కొబ్బరి మామిడి పండులా ఉంటుంది ఆ పెళ్ళైన కొత్తల్లో. షష్ఠి పూర్తి నాటికి అది ఎలా ఉండాలి అంటే ఏదో సామూహిక రుద్రాభిషేకాలు ఉన్నాయని పెద్ద జాడీతో పుట్టతేని తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి, మనవడు వచ్చి ఆడుకుంటూ దాన్ని మోత తీసేశాడు అనుకోండి, అక్కడ పెట్టిన కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళలో ఓ పండు టక్కని దొల్లి తేనెలో పడిపోయింది. ఓ నెల్లాళ్ళు పోయిన తర్వాత రుద్రాభిషేకానికి ఈ తేనెంతా పట్టుకెళ్ళి అభిషేకం చేద్దామని గిన్నెల్లో పోస్తున్నాడు. ఇప్పుడు ఈ కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు ఒక నెల్లాళ్ళు తేనెలో ఉండిపోయి నానిపోయింది. అసలే కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు, ఇప్పుడు దాన్ని తేనెలో నెల్లాళ్ళు ఉంది. ఇప్పుడు దాన్ని పిండి నోట్లో పెట్టుకున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? షష్ఠి పూర్తికి దంపతుల మధ్య అనురాగం అలా ఉండాలి, అప్పుడు కొట్టుకోకూడదు. ఇంకా అలా వర్ధిల్లాలది ఎప్పటికీ కూడా. అందుకే కాడితో అభిషేకం చేయిస్తారు. సరే ఇప్పుడు మళ్ళీ ఆ వివాహ ఘట్టాలు వాటి జోలిద్దు ఏదో అంటుంటాను, మళ్ళీ అలా అంటుంటాను నాకు నేనే. కాబట్టి ఆ అందం ఇద్దరికి ఒకరికొకరు నచ్చారా అది వాళ్ళ మధ్య విషయం, మనకు అనవసరం. అందుకే అన్నాను అక్కర్లేనటువంటి పెడసరపు మాటలు ప్రయోగించకూడదు ఇతరులు దాంపత్యమనందు. కాబట్టి తుల్యాభిజన లక్షణం రాఘవోర్హతి వైదేహీం. ఆ రాఘవుడికి ఈ వైదేహి తగినది. ఆయన రఘువంశానికి చెందినవాడు, ఈమె విదేహ వంశానికి చెందింది. మీకు ఏమిటో ఈ శ్లోకాలు చెప్తే వచ్చిన బాధ ఏమిటంటే మనసులోంచి తన్నుకొస్తుంది. ఇవన్నీ చెప్తావు కానీ అసలు వాళ్ళిద్దరూ తగిన వారిని ఓ ప్రమాణం చూపించు అని.
ఇద్దరి యొక్క నడవడిలో గొప్పతనం ఏమిటో తెలుసా? రాముడంటే రాముడి నడవడి సీతమ్మకి ఎంత ఇష్టమో సీతమ్మ నడవడి అంటే రామచంద్రమూర్తికి అంత ఇష్టం. ఎందుకంటే ఇద్దరి స్వభావములు ఒకటై ఉంటాయి. ఇద్దరి స్వభావము ఆర్తత్రాణపరాయణత్వం, ధర్మం. ఈ రెండే ఇద్దరికీ కావాలి. అందుకే ఇద్దరు అలా నిలబడగలిగారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. సీతమ్మ భూమిలోంచి పైకొచ్చిన తరువాత ఆమెని వీర్యశుల్కగా ప్రకటించాడు జనకుడు. వీర్యశుల్క అంటే పరాక్రమం చేత గెలుచుకోవాలి. శివధనస్సుని ఎక్కుపెట్టిన వాడెవడుంటాడో వాడికే ఇచ్చి వివాహం చేస్తానన్నాడు. దేవతల దగ్గర నుంచి ఎందరో వచ్చారు, ఎవ్వరూ ఎక్కుపెట్టలేకపోయారు. ఎక్కుపెట్టలేక ఓడిపోయిన వాళ్ళందరూ సంఘం పెట్టుకుని జనక మహారాజు గారి మీదకి యుద్ధానికి వచ్చారు. అసలు నీ పిల్లని ఎవరికి ఇవ్వవా అని. ఆయన ఏం చేశాడంటే తపస్సు చేసి దేవతా సైన్యాన్ని సహాయం తీసుకుని వీళ్ళందరినీ ఓడించాడు. ఎవరికి ఇవ్వాలి అంటే శివధనస్సు ఎక్కుపెట్టిన వాడికే ఇస్తానన్నాడు. ఇది బాలకాండలో చెప్పలా ఈ రహస్యం. నిజంగా రాముడు వచ్చాడు. జనకుడు అన్నాడు, పగతిర్మానుషానంచ ధనుషర్ష ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా అన్నాడు. మనుష్యుడు ఈయన ఎక్కువ పెడతాడా? పిల్లాడు దేవతలు ఎక్కువ పెట్టలేదు, వీడేమి ఎక్కువ పెడతాడన్నాడు. అని విశ్వామిత్రుడు వంక చూసి ఆయన మీద భయంతో గౌరవంతో ఎక్కువ పెట్టబోయ్ అన్నాడు. ఆ మందసం తెప్పించి తీశాడు మహానుభావుడు, ఎక్కువ పెట్టాడు. పెళపెళ ధ్వనులతో విరిగిపోయింది ధనస్సు. అక్కడ స్పృహలో ఉన్నటువంటి వాళ్ళు కేవలం నరువులే. 1 విశ్వామిత్రుడు, 2 రాముడు, 3 లక్ష్మణుడు, 4 జనకుడు. ఈ నలుగురే. 5వ వాడు స్పృహలో లేడు అధ్వనికి. ఇప్పుడు స్వర్ణ కలశంతో నీళ్లు పట్టుకుని గబగబా వచ్చాడు. ఇది సీతమ్మకి తెలుసు, శివధనుర్భంగమైంది, రాముడికి ఇస్తారు నన్నని. గబగబా వచ్చి, రామా కన్యాదానం చేస్తాను అన్నమాట నిలబెట్టుకుంటాను, వీర్యశుల్క, అందుకని నా కూతుర్ని నీకు ఇస్తున్నాను అన్నాడు. ఆయన చేయి పట్టలేదు. ఆయన అన్నాడు, దీయమానాం నతుతదా ప్రతిజగ్రాహ రాఘవ అవిజ్ఞాయ పితుశ్చంధ అయోధ్యాధిపతే ప్రభో అన్నాడు. ఈ మాట ఎక్కడొచ్చిందో తెలుసా? బాలకాండలో లేదు ఇది. అయోధ్యకాండ చిట్ట చివరిలో సీతారాములిద్దరూ కలిసి అనసూయమ్మ ఆశ్రమానికి వెళ్ళారు. అత్రి మహర్షి ఆశ్రమం అనరు, అనసూయమ్మ ఆశ్రమం అంటారు. ఆ తల్లి పాతివ్రత్యంతో అంత పేరు తెచ్చుకుంది. అక్కడికి వెడితే అనసూయమ్మ అడిగింది, నీ కళ్యాణం గురించి ఏదో చాలా చమత్కారంగా చెప్పుకుంటూ ఉంటారు సీత, ఏది చెప్పు అంది. ఏదైనా ఒక్క పెడసరపు మాట అంటుందేమో చూద్దామని. అనదని తెలుసు అనసూయమ్మకి. ఒక పతివ్రత వైభవం, అంత చిన్న పిల్ల పరిణతి పొంగిపోవడానికి అడిగింది ఆ ప్రశ్న. సాధారణంగా ఇంతమంది పెళ్లి చేసుకోవాలనుకున్న పిల్ల కన్యాదానం చేస్తానంటే రాముడు అన్నాడు, సీతమ్మ చెప్పింది ఈ మాట, అమ్మా రాముడు ఏమంత తొందరగా నన్ను పెళ్లి చేసుకోలేదు, ఏదో శివధనుర్భంగం చేస్తే జనకుడు ఇచ్చేశాడు అంటుంటారు లోకంలో, అంత తొందరగా నన్ను చేపట్టాడు అనుకుంటున్నావా? చేపట్టలేదు. మా నాన్న పట్టుకెళ్ళి కన్యాదానం చేస్తానని జలకలశం తీసుకొస్తే ఆయన అన్నాడు, ఇవ్వడానికి నువ్వెవరు, పుచ్చుకోవడానికి నేనెవరు? అదేం కలం కాదు, కాగితం కాదు, జీవితాంతం నా పక్కన నిలబడవలసినటువంటి ధర్మపత్ని. నా పక్కన ధర్మపత్నిగా ఉండి నా జీవితంలో అనుసరించి నా వంశాన్ని పెంచడానికి, నా మనసుకి శాంతి కలిగించేటటువంటి శాంతి స్థానంగా ఆమె భార్యగా ఉండవచ్చా ఉండకూడదా నిర్ణయించగలిగిన అధికారం ఈ భూమండలం మొత్తం మీద నన్ను కన్న తండ్రిదొక్కడిదే. తండ్రిని కాదని పెళ్లిలో స్వతంత్రించి నేను తీసుకోను. మా నాన్నగారికి కబురు చేయి, అవిజ్ఞాయ పితుశ్చంధ అయోధ్యాధిపతే ప్రవోహో, మా నాన్నగారు అంగీకరించకపోతే నేను తీసుకోనన్నాడు. కబురు చేశాడు మహానుభావుడు జనకుడు. వచ్చాడు దశరథుడు, పెద్దవాడు, వృద్ధుడైపోయాడు. ముందు ఆయన కూడా తొందరగా రాలా. ఆయన వెంటనే వశిష్ఠాది మహర్షుల్ని పిలిచాడు. పెళ్లి విషయంలో నిర్ణయాన్ని రేపు చెప్తాం, ఎల్లుండి చెప్తాం అనకూడదు. ఇదితో రోచతే వృత్తం, మీకు జనకుడి యొక్క ప్రవర్తన మంచిదేనా మీకు తెలుసా? ప్రవర్తన మంచిదైతే చెప్పండి, బియ్యం అందడానికి వెడదాం అన్నాడు. చాలా మంచిది మాకు తెలిసినంత వరకు, అయితే బయలుదేరండి. మా భూత్కాలస్య పర్యయ, ఆలస్యం చేయకూడదు, మీరు ముందు వెళ్ళండి, మీరు ఓపికన్న వాళ్ళు ముందు వెళ్ళండి, పెద్దవాణ్ణి అంత గబగబా ప్రయాణం చేయలేను, వెనకొస్తానన్నాడు. ఆఖరికి మిథిలా నగరాన్ని చేరారు. అప్పుడు కూడా జనకుడు దశరథుడు కూర్చుని నిర్ణయించుకోవాలి. సీతారాముల యొక్క కళ్యాణం అంటే వాళ్ళిద్దరి యొక్క మనసులు ఎంత గొప్పవో, ఎంత ధర్మనిష్టో చూడండి. వాళ్ళిద్దరూ నిజంగా శివధనుర్భంగం అయిపోయిందని పెళ్లి చేసుకోవచ్చుగా,
చేసుకోలేదు. ఏదో సీతమ్మ అలా తెరమించి చూస్తున్నట్టు, రాముడు ఏదో పక్కనే ఉన్నట్టు, అవన్నీ నిజాలు కావు. రామాయణం చదివితే అర్థం అవుతుంది. అలా ఏం చూడలేదు ఆవిడ. కానీ దశరథ మహారాజు గారు, జనక మహారాజు గారు అలా కూర్చున్నారు. అన్నదమ్ముల ప్రేమ అంటే జనక మహారాజు గారు అన్నాడు, నా తమ్ముడు ఉన్నాడు కుశధ్వజుడు, ఇంట్లో పెళ్లి మాటలు అవుతుంటే మా తమ్ముడు లేకపోతే ఎలా, మా తమ్ముడిని పిలిపిస్తానన్నాడు. అన్నగారి కూతురు పెళ్లి, పరిగెత్తుకొచ్చాడు తమ్ముడు. అది అన్నదమ్ములంటే. ఏవి రామాయణం అండి! అసలు కుటుంబం అంటే ఏమిటో రామాయణం చూసి నేర్చుకోవాలి. రామాయణం చదవకపోతే మనిషి మనిషిగా బ్రతకలేడు. దశరథుడు జనకుడు ఎదురెదురుగుండా కూర్చున్నారు. ఒకరి వంశం ఒకరికి చెప్పాలి. నా వంశం గురించి నేను చెప్పుకున్నాను అనుకోండి, గొప్పలు చెప్పుకోవచ్చు, చెప్పుకుంటారు కదా సహజంగా. మా ముత్తాత గారు అంత గొప్పవారు, మా తాతగారు అంత గొప్పవారు, మా తండ్రి గారు అంత గొప్పవారు అనాలి. అంతేకాని వెలితి మాటలు మాట్లాడకూడదు. కానీ పెళ్లికి మాట్లాడేటప్పుడు నిష్పక్షపాతంగా చెప్పాలి. ఆ వంశవృక్షం ఎటువంటిది చెప్పాలి. అందుకని దశరథుడు తాను చెప్పలేదు. తన పురోహితుడు వశిష్ఠుణ్ణి పిలిచాడు. పిలిచి మా వంశం ఎటువంటిదో జనక మహారాజు గారికి చెప్పండి అన్నాడు. అంటే మహానుభావుడు వశిష్ఠుడు చెప్పాడు. అసలు ఈ ప్రపంచమేమీ లేదు, అవ్యక్తం అంటే వ్యక్తము కాలేదు నామరూపాత్మకంగా, అలా ఉండేది ఒకప్పుడు. ఆ అవ్యక్తము నుంచి బ్రహ్మగారు వచ్చారు. బ్రహ్మగారికి మరీచి కొడుకుగా వచ్చాడు. అవ్యక్తము బ్రహ్మ, మరీచి, మరీచికి కశ్యపుడు, కశ్యపునికి సూర్యభగవానుడు కలిగాడు, సూర్యభగవానుకి మనువు కలిగాడు, మనువుకి ఇక్ష్వాకువు, ఇక్ష్వాకువుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అనరణ్యుడికి త్రిశంకువు, అనరణ్యుడికి పృథువు, పృథువికి త్రిశంకువు, త్రిశంకువుకి దుందుమారుడు, దుందుమారుడికే యమనాశ్యుడని ఒక పేరు. ఆయనకి సుసంధి, సుసంధికి ధ్రువసంధి, ప్రసేనజిత్ అని ఇద్దరు కొడుకులు. ధ్రువసంధికి భరతుడు, భరతునికి అసితుడు, అసితునికి సగరుడు, సగరునికి అసమంజసుడు, అసమంజసునికి అంశుమంతుడు, అంశుమంతునికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సువు, కకుత్సువుకి రఘువు, రఘువుకి ప్రవృద్ధుడు, ప్రవృద్ధునికి శంఖనుడు, శంఖనుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడికి శ్రీగ్రగుడు, శ్రీగ్రగుడికి మరువు, మరువుకి ఆ తర్వాత వచ్చినటువంటి వాడు మరువు, తర్వాత ప్రశిశ్రుకుడు, ప్రశిశ్రుకుడి తర్వాత అంబరీషుడు, అంబరీషుడు కడుపున పుట్టినటువంటి వాడు యయాతి, అంబరీషుని కడుపున పుట్టినటువంటి వాడు నహుషుడు, నహుషుడి కడుపున పుట్టినవాడు యయాతి, యయాతి కడుపున పుట్టినవాడు నాభాగుడు, నాభాగుని కుమారుడు అజమహారాజు, అజమహారాజు గారి కుమారుడు దశరథ మహారాజు, దశరథ మహారాజు గారి కుమారులు ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇది ఇక్ష్వాకు వంశం. కాబట్టి ఈ ఇక్ష్వాకు వంశం అద్భుతమైన వంశం. ఇంతమంది మహానుభావులు పుట్టారు. అదిగో అందులో పెద్దవాడు రామచంద్రమూర్తి. ఈ రామచంద్రమూర్తిని నీ కుమార్తె సీతమ్మకిచ్చి వివాహం చెయ్యాలి. ఈ వంశం ఇటువంటిది, నీకు అంగీకారమా అని అడిగాడు. జనకుడు తాను అంగీకరించలేదు. ఇలా తిరిగి చూశాడు, ఇలా తిరగలేదు. ఎందుకంటే గురువు గారు గుడి పక్కన ఉండాలి. అందుకని ఇటు తిరిగి చూశాడు. ఇటు తిరిగి చూస్తే శతానందుడున్నాడు, గౌతమ మహర్షి కొడుకు. జనకుడికి ఆయన పురోహితుడు. ఆయన చూసి చాలా బాగుంది, కానీ మర్యాద ఒకటి ఉంది కదా, మన వంశం కూడా చెప్పాలి, మన వంశం ఎటువంటిదో కూడా చెప్పాలి కదా. అందుకని శతానందుడు లేచి అన్నాడు, జనక మహారాజు గారి వంశం కూడా చాలా గొప్పది. వీళ్ళ వంశంలో మొట్టమొదటి వాడు నిమి. ఆ నిమి యొక్క కుమారుడు మిథి, మిథి యొక్క కుమారుడు నిమి, మిథి, నందివర్ధనుడు. ఆ నందివర్ధనుడి తర్వాత వచ్చినటువంటి వాడు సుకేతువు, సుకేతువు తర్వాత వచ్చినటువంటి వాడు బృహద్రథుడు, బృహద్రథుని యొక్క కుమారుడు దేవరాతుడు, దేవరాతుని యొక్క కుమారుడు మహావీరుడు, మహావీరుడి యొక్క కుమారుడు సుధృతి, సుధృతి యొక్క కుమారుడు హర్యశ్యుడు, హర్యశ్యుని యొక్క కుమారుడు మరుడు, మరుని యొక్క కుమారుడు దుష్టకేతువు. ఆ తర్వాత వచ్చినటువంటి వాడు ప్రతీంధకుడు, ప్రతీంధకుని తర్వాత వచ్చినటువంటి వాడు కీర్తిరథుడు, కీర్తిరథుని యొక్క కుమారుడు విభుదుడు, మహీధ్రకుడు, మహీధ్రకుని యొక్క కుమారుడు విభుదుడు, విభుదుని యొక్క కుమారుడు దేవమీఢుడు, ఆయన యొక్క కుమారుడు ఆ తర్వాత వచ్చినటువంటి వాడు కీర్తిరాతుడు, కీర్తిరాతుని యొక్క కుమారుడు మహారోముడు, మహారోముని యొక్క కుమారుడు స్వర్ణరోముడు, స్వర్ణరోముని కుమారుడు హ్రస్వరోముడు, హ్రస్వరోమునికి ఇద్దరు కుమారులు. పెద్దవాడు జనక మహారాజు, రెండవ వాడు కుశధ్వజుడు. జనక మహారాజు గారికి ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద ఆమె పేరు సీతమ్మ, రెండవ పిల్ల పేరు ఊర్మిళ. కుశధ్వజుడికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద ఆమె పేరు మాండవి, రెండవ పిల్ల పేరు శృతకీర్తి. మీరు అంగీకరిస్తే దశరథ మహారాజు గారి నలుగురు కొడుకులకి ఈ అన్నదమ్ముల యొక్క ఇద్దరు పిల్లల్ని ఇచ్చి వివాహం చేస్తామన్నారు. వాళ్ళిద్దరూ అంగీకరించిన తర్వాత దశరథ మహారాజు జనక మహారాజు అంగీకరిస్తే అప్పుడు కళ్యాణం జరిగింది. అమ్మా ఇలా అయిందమ్మా మా కళ్యాణం అని అయోధ్యకాండలో సీతమ్మ చెప్పింది.
అంటే ఇద్దరి నడవడి ఎంత గొప్పదో చూడండి. ఎక్కడ అంతమంది పెళ్లి చేసుకుంటామన్నారు, శివనర్భంగం చేస్తే పిల్లనిస్తామని మా నాన్నగారు ముందుకొస్తే వాళ్ళ నాన్నగారి మాటే వింటాను, మా నాన్నగారే ఒప్పుకోవాలన్నారమ్మా. అప్పటి నుంచి అదే గొడవ. మా నాన్నగారి కోసం అరణ్యానికి వస్తాను, ఇప్పుడు అరణ్యానికి బయలుదేరారు. మొదటి నుంచి ఇదే ప్రారంభం అనలేదు సీతమ్మ. వాళ్ళ దాంపత్యం మొదటి నుంచి అటువంటిది. అందుకే శిశుపావృక్షం మీద కూర్చుని చెప్తున్నారు హనుమ, వాళ్ళిద్దరూ తుల్యశీలావయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం రఘవోర్హతి వైదేహీం తం చేయమసి తేక్షణ. ఆ సీతారాములిద్దరూ ఒకరు పుట్టారా అన్నట్టుగా ఉంటారు. అంతటి అనుకూలమైన దాంపత్యం. సీతమ్మ అప్పుడప్పుడు రాముడి కన్ను ఎరిపెక్కుతుందేమో. సీతమ్మ ఇన్ని కష్టాల్లో ఉన్నా నా తల్లి కళ్ళు నల్లగానే ఉన్నాయి. నల్లని కన్నులు కలిగిన సీతమ్మ పొంగిపోతున్నారు పైనుంచి చూసి. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే. ఆ తల్లికి అమ్మ పోలికొచ్చింది, భూమిలోంచి పైకొచ్చింది కదూ. భూమికి ఎంత ఓర్పో నా తల్లి సీతమ్మకంత ఓర్పు. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి, పద్మముల వంటి కన్నులు కలిగినటువంటి తల్లి. యారక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం, రామలక్ష్మణుల చేత రక్షింపబడేటటువంటి తల్లి. అటువంటి తల్లి సారాక్షసీభి వికృతేక్షణాభి, వికృతమైనటువంటి నేత్రములు కలిగిన రాక్షసీ స్త్రీల చేత ఇవాళ పరివేష్టింపబడి ఉంది. సంరక్షిత సాంప్రతి వృక్షమూలే. జనక మహారాజు గారి పెద్ద కూతురు, దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, రామచంద్రమూర్తి ఇల్లాలు ఇల్లు లేని దానిలా రావణాసురుడి యొక్క అంతఃపురంలో ప్రమదావనంలో అశోక వృక్షం కింద చెట్టు కింద చుట్టూ రాక్షస స్త్రీలు పరివేష్టించి ఉంటే తన కష్టం చెప్పుకోవడానికి మనిషి లేక ఏడుస్తూ కూర్చుంది. అమ్మా ఏమి ఓర్పమ్మా, ఇంకా అలాగే ఉండి నల్లగా చూస్తున్నావు, తల్లి నీకు నమస్కారం. ఇది ఆయన పవిత్ర హృదయం. సరే, ఇలా ఇన్ని శ్లోకాలని నేను చెప్పను. అలా ఆయన చెట్టు మీద కూర్చుని సీతమ్మ యొక్క పాతివ్రత్యానికి పరవశించిపోయి ఆనందపడిపోయి కన్నుల నీరు కారుస్తున్నారు. ఇక కొద్దిగా రాత్రి మిగిలి ఉంది అంటే తెల్లవారుతోంది. తెల్లవారుతుండగా నిద్రలేచాడు రావణాసురుడు. తెల్లవారుజామున నిద్ర లేవడం చాలా చాలా గొప్ప విషయం. అందరూ నిద్ర లేవలేరు. అది ఆ అలవాటు ఉన్నవాళ్ళు మాత్రమే నిద్ర లేవగలరు. నిద్ర లేవడం ఎంత గొప్పో, నిద్ర లేవగానే చెయ్యవలసింది చేయడం కూడా అంతే గొప్ప. నిద్ర లేచి చెయ్యకూడని పనులు చేయకూడదు, లేచి చెయ్యవలసింది చెయ్యాలి. ఆయన నిద్రలేస్తూనే అశోకవనంలో ఉండేటటువంటి సీతమ్మ జ్ఞాపకానికి వచ్చి కామాతురత పొందాడు. ఎప్పుడు? తెల్లవారుజామున. అది బ్రహ్మముహూర్తం. కేవలముగా దేవతల్ని ఆరాధించవలసినటువంటి సమయం. వేదం చదువుకోలేదా? చదువుకున్నాడు. తెలియదా? తెలుసు. కానీ కామాతురత పొంది జారిపోతున్నటువంటి బట్టని పైకి లాక్కుని విలాసంగా వ్రేలాడుతున్నటువంటి ఉత్తరీయం అంగదానికి తగులుకుంటే దాన్ని సరుదుకుంటూ అశోకవనానికి బయలుదేరాడు. కొంతమంది కాంతలు బంగారు కాగడాలు పట్టుకుని అనుగమించారు. కొంతమంది స్త్రీలు మెడలో చిక్కుబడినటువంటి హారాల్ని సర్దుకోకుండా జారిపోతున్నటువంటి మొలనోళ్లతోటి, జారిపోతున్నటువంటి వస్త్రాలతోటి, తిరుగుడు పడుతున్నటువంటి కామపూరితమైన నేత్రములతోటి నిద్ర సరిపోక తూలుతూ, కొంతమంది మద్యాన్ని సేవించినది ఇంకా విరగక, కొందరు పౌర్ణమి నాటి చంద్రమండలం లాంటి తెల్లటి గొడుగు పట్టుకుంటే వెనక ఎప్పుడు మధ్యలో అక్కడికి వెళ్లే లోపల తాగుతాడోనని బంగారు పాత్రలో మద్యాన్ని పట్టుకుంటే మధ్యలో నీళ్లు తాగుతాడేమోనని ఒక సుందరి బంగారు పాత్రలో నీళ్లు పట్టుకుంటే ముందు కాగడాలు చూపిస్తూ మృదంగధ్వని అంటే మంగళవాద్యం వెడుతుంటే విలాసంగా బయలుదేరి ఆయన పాల సముద్రాన్ని మధించినప్పుడు వచ్చినటువంటి నురుగా అన్నటువంటి మలినం లేని వస్త్రం కట్టుకుని, ఇన్ని కట్టుకుంటే ఆవిడకు కావాలి, ఆవిడెలా ఉంది అక్కడ తన వల్ల, బయలుదేరి వెడుతున్నాడు. మహర్షి భలే చమత్కారంగా మాట్లాడతారు. ఆయన అన్నారు, సకల్ప వృక్ష ప్రతిమో వసంత యువమూర్తిమాన్ శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర అన్నారు. ఆయన అలంకారాలు చూస్తే నిద్రపోయి లేచినా సరే చేతిలో చెరుకు విల్లు లేనటువంటి మన్మధుళ్లా ఉన్నట్ట, నడిచి వస్తున్నటువంటి వసంత ఋతువులా ఉన్నట్ట, కదిలి వెళ్ళిపోతున్న కల్పవృక్షంలా ఉన్నట్ట. ఇక్కడ వరకు బాగా చెప్పారు. చివరన్నారు, సకల్ప వృక్ష ప్రతిమో వసంత యువమూర్తిమాన్ శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర.
ఆవిడ అందుకని వ్రీడితాం దుఃఖ సంతప్తాం పరిమ్లానాం తపస్వినీం గ్రహాణాంగారకేణేవ పీడిత వివరోహిణీం అన్నారు మహర్షి. అలా సర్దు కూర్చుంది. ఆయన వస్తువునే మొట్టమొదట ఒక మాట అంటాడు, సర్వధర్మో ఓ భీరుహు అని పిలిచాడు. భీరుహు అంటే పిరికిదానా అంటే ఆయన ఉద్దేశ్యం ఏంటంటే, నీ మనసులో ఒక పిరికితనం ఉంది, నువ్వు నా పాంపు చేరడానికి నీకు అభ్యంతరం లేదు, కానీ ఎవరికైనా తెలుస్తుందని అనుమానపడుతున్నావు. కానీ ఇక్కడ తెలుసుకుని చెప్పడానికి మనుష్యులు లేరు. ఇక్కడ ఉన్నవాళ్ళు రాక్షసులు. రాక్షసులు మగవాళ్ళు కూడా లేరు, రాక్షసీ స్త్రీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నా ఆజ్ఞని ఔదలదల్చేవాళ్ళు. కాబట్టి నువ్వు నా పాన్పు చేరితే ఎలా తెలుస్తుంది? ఎందుకు బెంగ పెట్టుకుంటావు? ఎందుకు భయపడతావు? భయపడకు. అసలు ఆవిడ అలా అనుకుందా అంటే వంచన చెయ్యడానికి ఎలా మాట్లాడతాడో చూడండి. అవతల వారి మనసు మీద ప్రభావం చూపించేటట్టుగా, అవతల వారిని పాడు చేసేటప్పుడు మొట్టమొదట మాటలతో మొదలుపెట్టి అవతల వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసేటటువంటి మాటలు చెప్పేటటువంటి విశ్వవిద్యాలయం ఉంటే దానికి తనంత తాను నియమింపబడిన ఉపకులపతి ఎవరైనా ఉంటే రావణ బ్రహ్మ. అంత గొప్పగా మాట్లాడతాడు. స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవన సంచయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యమా. రాముడు ధర్మాత్ముడు అంటుంటావే సీత, నేను కాదా ధర్మాత్ముణ్ణి? నేనెంతటి ధర్మాత్ముణ్ణి? రాక్షసులకి ధర్మం ఏమిటి? తనకి నచ్చినటువంటి కాంతను అనుభవించాలి, పరుల యొక్క భార్య అని చూడకుండా అపహరించి తీసుకురావాలి. నీ చేశానా లేదా? నేను ధర్మాత్ముణ్ణి కాను. స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవన సంచయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యమా. ఇదంతే చారు సంజాతే యవ్వనం వ్యతివర్తతే యదతీతం పునర్నైతి శ్రోత శీఘ్రమపామివ. సీత, బెట్టు చేస్తున్నావు నేను ఇంతలా బ్రతిమాలుతుంటే, ఇలాగే నువ్వు కూర్చుంటే యవ్వనం ఉండిపోతుంది అనుకుంటున్నావా? యవ్వనం ప్రవహిస్తున్నటువంటి నది లాంటిది, ముందుకెళ్ళాక ఇక వెనక్కి రాదు. కాలములో యవ్వనం పోతే రాముడు ఎలుకోడు, నేను ఎలుకోడు, వృద్ధురాలివై మిగిలిపోతావు. ఈ పరువం ఉండగా నా పాంపు చేరు. ఎంత దారుణమైన మాటలు మాట్లాడతాడో. తల్లి ఎంత బాధపడుతుంది ఈ మాటలు విని. అందుకే తన పాపాన్ని తాను వండుకున్నాడు మాటల చేత. ఒకడు మాటల చేత భవిష్యత్ బ్రహ్మ అవుతున్నాడు, ఒకడు మాటల చేత తన మృత్యువుని తాను తెచ్చుకుంటున్నాడు. మాట ఈశ్వరుడు ఇచ్చాడు, కానీ ఆ మాట నువ్వు ఎలా వాడుకుంటావన్న దాని చేత నీ అభ్యున్నతి ఉంటుంది. సుందరకాండ యొక్క తీర్పు. సుందరకాండ వాగ్వైభవం. అందుకే కాబట్టి ఏవం చైతతు కామంతో నస్త్వాం స్పృక్షామి మైథిలీ కామం కామ శరీరం మే యథా కామం ప్రవర్తితాం. సీత, నేను నిజంగా దోషం చెయ్యాలి అనుకుంటే ఇక్కడికి రాముడు రాలేడు. సంశయం ఉన్నాడో లేడు. నేను నిజంగా నిన్ను పొందాలి అనుకుంటే ఎవరు ఆపగలరు? కానీ నేనెంత ధర్మాత్ముడినో చూసావా? నిన్ను నేను బలవంతంగా పొందను. నీ అంత నువ్వు నా యందు అనురక్తవ కావాలి, నువ్వు నా పాన్పు చేరాలి. అప్పటి వరకు నిన్ను నేను ముట్టుకోను. ఇది యథార్థం కాదు అంటే అబద్ధమని చెప్పడానికి నేను ఈ విషయాన్ని చూపిస్తున్నాను. ఉత్తరాఖండలో ఉన్న విషయం. ఆయన ఒకానొకప్పుడు యుద్ధం చేసి కైలాస పర్వత శిఖరం యొక్క యువతలో ఉన్నటువంటి పార్శ్వం మీద నిలబడి ఉన్నాడు. రంభ అలంకారం చేసుకుని వెడుతోంది. ఆయన దుర్బుద్ధి అటువంటిది. చటుక్కుని రంభ చెయ్యి పట్టుకున్నాడు. పట్టుకుంటే ఆవిడంది, యుక్తాయుక్త విచక్షణ లేదా? నేను నీ కోడలనంది. నువ్వు నాకు ఎలా కోడలని అడిగాడు. నీకు అన్నగారు కుబేరుడు, మీ ఇద్దరూ విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారులు. ఆయన పేరే వైశ్రవణుడు. నేను ఆయన కుమారుడైన నలకూబరుని యొక్క భార్యని. కాబట్టి నేను నీకు కోడల్ని. కోడల పట్ల కామంతో ఉండొచ్చా? ఇంతకన్నా సర్వనాశనం అవ్వడానికి వేరు కారణం ఉంటుందా అని అడిగింది. నువ్వు అప్సర స్త్రీవి, నీకు భర్తృత్వం ఏమిటి? నీకు ఒక భర్త ఏమిటి అని బలవంతంగా అనుభవించాడు. ఆవిడ వెళ్ళి నలకూబరుడికి చెప్పింది. నలకూబరుడు వెంటనే శాపం ఇచ్చాడు. ఇక పైన నీ యందు అనురక్త కాని స్త్రీని నువ్వు అనుభవిస్తే నీ తల 7 వ్రక్కలైపోతుందని. అందుకు సీతమ్మ జోలికి వెళ్ళాడు. కట్టుబాటు ముందే జరిగిపోయింది అక్కడ. అది చెప్పడు, దాస్తాడు. దాచి ఏవం చైతతు కామంతో నత్వాం స్పృక్షామి మైథిలీ కామం కామ శరీరం మే యథాకామం ప్రవర్తితాం ఏకవేణీ ధరాశయ్యాం ధ్యానం మరిణమంబరం మస్థానే ఉపవాసస్యా నైతా నౌపైకానితే. ఎందుకు ఒంటి జడ వేసుకుంటావు? ఎందుకు భూమి మీద పడుకుంటావు? అవన్నీ ఆవిడ పరమ పవిత్రంగా భర్త పక్కన లేనప్పుడు ఇంకొకలా ఉండకూడదని ఆచరిస్తున్నటువంటి నియమాలు.
పరమధర్మాత్మురాలు, పరమపతివ్రత. ఆమె ఎందు కామంతో మాట్లాడుతున్నాడు. ఏకవేణి ధరాశయ్యాం ధ్యానం మలినమంబరం. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తుంటావు, ధ్యానం చేస్తావు, మట్టి బట్ట కట్టుకుంటావు. ఎన్ని పట్టుబట్టలున్నాయి నేను ఎత్తుకొచ్చినవి, చక్కగా పట్టుబట్ట కట్టుకోవచ్చుగా. మలినమంబరం అస్తాని ఉపవాసస్య. ఇంట్లోనేమో అన్ని వంటకాలు ఉన్నాయి, తినకుండా ఎందుకు అలా చిక్కిపోతావు? అస్తానే ఉపవాసస్య నైతా నౌపైకానితే. పిబ విహర రమస్వ భుంక్వ భోగాన్ ధననిచయం ప్రదిశామి మిథినించ మయి లలనే యథాసుఖత్వం తైచ సమేత్త లలంతు బంధవాస్తే. నేను తలుచుకుంటే ఈ భూమినంతటినీ కూడా తీసుకొచ్చి మీ నాన్నగారు జనక మహారాజు గారికి ఇచ్చేస్తాను. మీ తండ్రి చక్కగా ఏలుకుంటాడు భూమినంతటినీ. మీ బంధువులందరూ ఎంత ఐశ్వర్యాన్ని పొందుతారు. నాకు ఎందరో భార్యలు ఉన్నారు, కొన్ని వేల మంది భార్యలు. వాళ్ళందరి మీద నువ్వు శాసకురాలిగా ఉండు. నీ వెంట తిరుగుతున్నానని చులకన చేస్తున్నావా? నా ఎందు ప్రీతితో చూడు. అసలు నా వంక చూడడానికి అంత వైముఖ్యంతో ఉంటామే అని. అంతకన్నా నేను రావణ ప్రసంగం ఏం ప్రవచనం చేయను. అది ప్రవచనం చేయడానికి ఉద్ధారకమైన విషయం ఏం కాదు. కాబట్టి అక్కరలేని మాటలన్నీ ఆ తల్లి పట్ల మాట్లాడాడు. ఆ తల్లి చూసింది. చూసి తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. ఆవిడ ఓ గడ్డి పరక తీసి మధ్యలో పెట్టింది. ఎందుకంటే ఒక మహాపతివ్రత పరపురుషుడితో మాట్లాడేటప్పుడు తనను కామించి ఉండి చూడకూడని చూపు చూస్తున్న వాడితో సరాసరి మాట్లాడకూడదని, మధ్యలో ఏదైనా అభ్యంతరం ఉండాలని ఓ గడ్డి పరక నుంచింది. కాబట్టి తృణమంతరత కృత్వ, కేవలం గడ్డి పరక నుంచింది అంటే అక్కడ గడ్డి పరకే ఉంటుంది తప్ప కాస్త మట్టి ఉండదా, ఓ రాయి ఉండదా, ఏముండవా? గడ్డి పరక ఒకటే ఉంటుందా? గడ్డి పరక ఉంటే మట్టి ఉండదు. మరి మట్టిని ఎందుకు వాళ్ళ, గడ్డి పరకని ఎందుకు వాలింది అంటే ఆమె పరమధర్మాత్మురాలు. ఆమె ఏం భీరువు కాదు, ఆయన చెప్పినట్టు పిరికిది కాదు. ఆమెకి ధర్మం అంతా తెలుసు. మనకి వేదంలో ఒక మాట ఉంది, సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా సర్వగుం హరతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని అని. గరిక ఉంటుంది. గరిక వంశాభివృద్ధికి ప్రతీక. అందుకే గరిక చూడండి, మొదట్లో వేళ్ళుంటాయి, ఆ తర్వాత మళ్ళీ ఇలా ముందుకెడుతుంది, మళ్ళీ వేళ్ళు వస్తాయి, మళ్ళీ ముందుకెడుతుంది, మళ్ళీ వేళ్ళు వస్తాయి. తాత ముందు తను తండ్రి అవుతాడు, తర్వాత తాత, తర్వాత ముత్తాత, ఆ ముందుకి కొడుకు తాత, కొడుకు కొడుకు తండ్రి, వాడు మనవడు, మళ్ళీ మనవడు తండ్రి, మళ్ళీ వాడి కడుపున పుట్టినవాడు కొడుకు, మళ్ళీ వాడు తండ్రి, వీడు తాత. అలా ముందుకి వేళ్ళు ఉంచుకుంటూ ఉంటుంది, వెడుతూ ఉంటుంది గరిక. ఆ గరిక వంశాభివృద్ధికి లక్షణం. అందుకే ఇప్పటికీ వేదంలో ఓ మాట ఉంది, బిడ్డలు పుట్టకపోతే ఒక ప్రక్రియ చెప్తారు. ఆ ప్రక్రియ ప్రకారం ఆ గరిక తీసి తల మీద పెట్టుకుని కొన్నాళ్ళు నియమంగా స్నానం చేస్తే సంతానం కలుగుతుంది. ఆ గరికకు ఆ లక్షణం ఉంది. కాబట్టి ఎప్పుడైనా అకస్మాత్తుగా ఇది తప్పలేదు ఎలా అనిపిస్తే ఆ దోషం పోవడానికి గరిక ముట్టుకుంటారు. ఒకసారి గరికని ముట్టుకుంటే దోషం పోతుంది. అందుకే విఘ్నేశ్వరుడు గరిక చేత పూజింపబడతాడు. సులభుడు అని ఒక అర్థం, సమస్త పాపములను పోగొడతాడు. ఆ గరిక ఆయన పాదాల మీద పడితే మరింత శక్తివంతం. కాబట్టి అందుకు వేదం సహస్రబలమాదేవి శతమూలా శతాంకురా సర్వగుం హరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశిని అంటుంది. శతాంకురా అన్ని అంకురములతో వెడుతూ ఉంటుంది. అందుకు గడ్డి పరక ముట్టుకుంది. కాముకుడైన రావణుడితో మాట్లాడిన పాపము నాకు సంక్రమించకుండుగాక. 2, ఆమె గడ్డిపరకను ఎందుకు పెట్టిందంటే ఒకానొకప్పుడు కాకాసురుడు అమ్మవారి యొక్క వక్షస్థలం మీద గాఢ వేస్తే రామచంద్రమూర్తి ఒక్క గడ్డిపరకని తీసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెడితే కాకి 3 లోకములు తిరిగి వచ్చి మళ్ళీ రాముడి పాదముల మీద పడి శరణాగతి చేసి తనను తాను రక్షించుకోవలసి వచ్చింది. నా జోలికొస్తే ఒక గడ్డిపరక మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించాడు. ఈ గడ్డిపరక చాలు నిన్ను చంపడానికి రావణ, జాగ్రత్త. అందుకు గడ్డిపరక పెట్టింది. అంతేకాదు, మనుష్యులకైతే అన్నం పెడతారు, పశువులా ప్రవర్తించే నీకు గడ్డి పెట్టాలి కాబట్టి గడ్డి పరక పెట్టింది. కాదంటే అంతేకాదు అని. ఇలా అర్థం లేని కోరిక మనసులో పెట్టుకుని మహాపతివ్రతల దగ్గరికి వచ్చి మాట్లాడకూడని మాటలు మాట్లాడినందుకు రాబోయే కాలంలో గడ్డి పరక కన్నా చులకన చేసి ఆ రావణుడు దురాత్ముడని పిల్లలు కూడా మాట్లాడతారు. నీ గురించి ఇంత తపశ్శక్తి ఉన్నా ఎవరు మంచి మాట మాట్లాడరు. గడ్డి పరకంత అలుసైపోతావు రాబోవు కాలంలో. ఇంతకన్నా అన్యాయమైన విషయం జీవితాన్ని పాడు చేసుకోవడానికి ఇంకొకటి ఉండదు. వాడు గడ్డి పరక లాంటి వాడంటారు. ఇంత తపస్సు పోతుంది కాబట్టి జాగ్రత్తని చెప్పడానికి గడ్డి పరక పెట్టింది. ఇన్ని కారణాలు మనసులో పెట్టుకుని తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత, చక్కటి శుద్ధ
శుద్ధమైన నవ్వు నవ్వింది. ఆవిడ నవ్వులో ఏ విధమైనటువంటి పరిహాసం కానీ భయం కానీ ఏమీ లేవు. అమ్మ నవ్వుతుంది చూడండి. అమ్మ నవ్వితే అనకూడని మాట పిల్లాడన్నాడు అనుకోండి, అమ్మ నవ్వు ఎంత అందంగా ఉంటుందో అమ్మ దాన్ని సంతోషంతో దిద్దుతుంది, ఆ తప్పును అంగీకరించి. అమ్మ ఉయ్యాల అనడానికి పిల్లాడికి వచ్చిరాని మాటలు అమ్మ ఉల్లయ్య అందనుకోండి, వాడికి ఉయ్యాల అనడం రాలేదు, పిల్లకి ఉల్లయ్య అంది. అమ్మ ఉల్లయ్య ఊగుతా అది. అమ్మ నవ్వు చూడండి, వెంటనే ఉల్లయ్య అంటోంది ఉయ్యాలాకని బాధపడదు, పకపకా నవ్వి ఎత్తుకుని ఉల్లయ్య కాదు ఉయ్యాల అంటుంది. అంటే ఉల్లయ్య అందనుకోండి పిల్ల మళ్ళీ పకపకా నవ్వి, ఏ తల్లో ఇంట్లో ఉందనుకోండి వచ్చి అమ్మా అమ్మ ఇది చూడు ఉయ్యాలా అంటే ఉల్లయ్య అంటుందమ్మా అని కూర్చోపెట్టి 10 మాటలు చెప్పి ఉల్లయ్య కాదు ఉయ్యాలా పిచ్చి పుల్లయ్య అని ఆ పిల్లకి నేర్పుతుంది. అది అమ్మ తప్పు మాట్లాడినా ఎంత శుద్ధమైన నవ్వు నవ్వుతూ దిద్దుతుందో, అమ్మ కొడుకు తప్పు మాట్లాడితే ఎలా నవ్వుతుందో అలా నవ్వుతోంది సీతమ్మని చెప్పడానికి శుచిస్మిత. ఆ తల్లి స్థితి ఏమిటి, వీడి స్థితి ఏమిటి? కాలిపోడు. కాబట్టి తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. రావణ, నీ కామము నీ భార్యల యందు ఉంచుకో, అంతే ధన్యుడవైపోయావు. నీ కామము అన్య స్త్రీల యందు ప్రసరించిందా సర్వనాశనమైపోతావు. పరస్త్రీ సంగ దోషేన బహవో మరణంగతాహ అంటారు భవిష్యోత్తర పురాణంలో. పరస్త్రీ యందు కాముకత్వం కలిగిందా వాడు ఎంత గొప్పవాడైనా సరే మామూలుగా కాదు, భయంకరంగా వెళ్ళిపోతాడు. ఆ స్థితి తెచ్చుకోకు రావణ. నీ మనస్సు నీ భార్యల యందుంచుకో, నీ కామము నీ భార్య యందుంచుకో. ధర్మం అయిపోయిందండి, ధర్మంతో ముడిపడిపోయింది, ఏ ఇబ్బంది ఏర్పడదు. కాబట్టి నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః ఆత్మానుపమాంకృత్వా స్వేషు దారీషు రమ్యతాం అతుష్టం స్వేషు దారీషు చపలం చిలిచేంద్రియం. ఇవాళ నువ్వు నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టి ఇలా మాట్లాడుతున్నావే, నీ భార్యని కూడా ఎవరైనా ఇలాగే అపహరించి అలా మాట్లాడితే నీ మనసు ఎలా బాధపడుతుందో ఆలోచించు. నువ్వేం చేస్తావు? అలా రాముడు బాధపడ్డా? రాముడు నిన్ను శిక్షించడానికి రాడా? ఒక తప్పు చేసే ముందు ఆలోచించక్కర్లేదా? ఇలా మాట్లాడచ్చా? పరకాంతని తీసుకురావచ్చా? మహాపతివ్రతని రామచంద్రమూర్తి ఇల్లాల్ని నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టి ఇలా మాట్లాడతావా? నీ పాపం పండి నువ్వు మృత్యువుని పొందేటటువంటి అవకాశాన్ని నువ్వు పొందట్లా? తప్పు, ఇలా మాట్లాడకూడదు, ఇలా నువ్వు ప్రవర్తించకూడదు అని ఆవిడొక మాట అంది. నీవు ఒంట్లో ఓపిక ఉంది కాబట్టి ఇవాళ చపలం చిలితేంద్రియం, నీ ఇంద్రియములు కదిలిపోతున్నాయి, నీ మనసు కదిలిపోతోంది, విచ్చలవిడిగా తిరుగుతున్నావు. కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజు నీ జీవితానికి తీర్పు ఎవరు చెప్తారో తెలుసా? నీ భార్యలు చెప్తారు. నీ కాళ్ళు చేతులు కదలక మంచాన పడిపోతే అప్పుడు ఊడిగం చెయ్యవలసి వస్తే కట్టుకున్న ఇల్లాలు మలమూత్రాలు తీస్తూ ఓపికున్న నాళ్ళు అక్కడ తిరిగాడు, ఇప్పుడు నేను చేయవలసి వస్తోంది. అప్పుడు అలా ఏడిపించాడు, ఇప్పుడు ఇలా ఏడిపించాడు, వీడితో ఏనాడు సుఖపడ్డానని ఒక్క మాట అంటే నువ్వు బ్రతికి చచ్చిపోయిన వాడివే రావణ. అనిపించుకోకు. ఎన్ని జన్మలెత్తినా ఆయనకే ఇల్లాల్ని కావాలి అని అనిపించుకున్న బ్రతుకేదో అది బ్రతుకు. ఇలా బ్రతకకు, తప్పు. ఏమి చెప్పిందండి నా తల్లి? సుందరకాండ అసలు పిల్లలకి పాఠ్యపుస్తకాల్లోకి శ్లోకాలు వెళ్ళకపోతే, సుందరకాండ అందకపోతే, సమాజానికి ప్రవచనం జరగకపోతే, రామాయణం అందకపోతే సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? రాబోయే ప్రమాదం పిల్లలకి తెలియక్కర్లా? ఎంతో అద్భుతంగా మాట్లాడింది సీతమ్మ. ఇంతకన్నా సౌందర్యవంతమైన వాక్కు, అభ్యున్నతికరమైన వాక్కు ఏది ఉంటుంది? అందుకే అది సుందరకాండ అయింది. కాబట్టి చపలం చిలితేంద్రియం, అదే జరిగింది రామాయణంలో. చిట్ట చివర రావణుడి 10 తలలు తెగిపోయి పడిపోయాడు. గ్రద్దలు భూమి మీదకి దిగుతున్నాయి తల తన్నుకుపోవడానికి. పట్టమహిషి మండోదరికి కబురు చేశారు, పల్లకీలో తీసుకొచ్చారు ఆవిడ్ని, యుద్ధభూమిలో దింపారు. అందరూ యుద్ధం ఆపేశారు. దేవతలు ఋషులు కూడా పైన నిలబడి చూస్తున్నారు. అందరు అనుకున్నారు ఆవిడ పల్లకీ దిగి అటుపక్క రామచంద్రమూర్తి నించున్నారు. నువ్వే నా భర్తని సంహరించావు, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా అంటుంది. మహాపతివ్రత కాబట్టి శపించినా శపిస్తుంది అనుకున్నారు. ఆవిడ దిగింది పల్లకి, ఏడుస్తూ ఆ రావణుడి వంక చూసి ఒక మాట అంది,
ఇంద్రియాణి పురాజిత్వా జిత్వా త్రిభువనం త్వయా స్మరద్భిరివదై ఇవ తద్వైరం ఇంద్రియై ఏవ నిర్జితః అంది. రావణ, నువ్వు తపస్సు చేసినప్పుడు ఇంద్రియాల్ని పావుని తొక్కిపెట్టినట్టు బలవంతంగా తొక్కిపెట్టావు. కాలు తీస్తే కాటు వేద్దామని పాము చూసినట్టు నీ ఇంద్రియములు ఎదురు చూసాయి. ఒకానొక నాడు తపస్సు విరమించి ఇంటికొచ్చావు, శక్తిని పొందావు, కానీ నీ ఇంద్రియములు కాట్లు వేయడం మొదలుపెట్టాయి. నీకు పరక అంతా కావలసి వచ్చింది. నాలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనపడిందిరా, నీ చావు తెచ్చుకున్నావు తప్ప. వీళ్ళందరూ రాముడు నిన్ను చంపాడంటున్నారు. కాదు, నాకు తెలుసు భార్యని, నీ ఇంద్రియములు నిన్ను చంపేశాయి. ఏమయ్యాడు? సుందరకాండలో చెప్పింది తల్లి, యుద్ధకాండలో పూర్తయింది. ఎవరి జీవితమైనా అంతే. సమాజమునందు ధర్మము నిలబడాలంటే, సమాజము సువ్యవస్థితము కావాలంటే, సమాజంలో మనసులో పవిత్రంగా ఉండాలంటే సుందరకాండ లాంటి కాండల ప్రవచనం, సుందరకాండ లాంటి కాండలు చదువుకోవడం రావాలి. లేకపోతే సమాజము వెర్రితలలు వేస్తుంది. కాబట్టి ఆవిడ అంటుంది, చపలం చలితేంద్రియం వధం చామిచ్చితాఘోరం తయాసౌ పురుషర్షభ విదితస్సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల. నేనింతటి వాణ్ణి విర్రవీగుతున్నావు. మనిషి బ్రతకడం గొప్ప కాదు రావణ, చచ్చిపోవడం గొప్ప. చచ్చిపోవడం మనిషికి తీర్పు. అబ్దుల్ కలాం గారు ఆ వింగ్స్ ఆఫ్ ఫైర్ రాసుకుని ది డే ఆఫ్ ద ఫైనల్ జడ్జిమెంట్ అని రాసుకున్నారు. అంతిమమైన తీర్పు పరమేశ్వరుడిచ్చేది ఆఖరి రోజునిస్తాడు. ఆయన ఏమి చెయ్యక్కర్లా. వధంచామిచ్చితా ఘోరం, ఘోరంగా చచ్చిపోయేట్టు చేస్తే చాలు. నీ మలము నీ మూత్రము నువ్వు విసర్జించుకోలేకపోతే చాలు. మంచాన ఉన్నాడు, తన మలమూత్రములు తాను విసర్జించాడు. ఎవరెత్తుతారు? నేనే ఒకప్పుడు నేను ఒక ఊరు ప్రవచనాలకు వెళ్ళినప్పుడు ఆయన పాపం నన్ను ఎంత ఆదరంగానో చూసేవారు. అకస్మాత్తుగా నేను ఓ రోజున శివాలయంలో ప్రవచనం చేస్తుంటే ఆయన భార్య గారు కనబడ్డారు. ఏం మా కులాసాగా ఉన్నారా? ఆయన కులాసాయా అన్నాడు. బోర్న ఏడిచేశారు. ఏమమ్మా అన్నాను. అయ్యా, మీరు ఒక్కసారి రావాలి, మైక్లో మీ కంఠం వినపడుతోంది, మిమ్మల్ని చూడాలని పరితపిస్తున్నారంటే. ఏమమ్మా ఆయన రావచ్చుగా ప్రవచనానికి అన్న. కాదండి మీరు రండి అంది. చుట్టూ జనం ఉన్నారు, ఏం చెప్తుంది ఇల్లాలు. సరే పాపం ఇంత పరితపిస్తోందని. ఎక్కడమ్మా అన్నాను. ఈ 3వ మేడేనండి అంది. నేను వెళ్ళాను. వెళ్ళి మేడ మీదకి వెళ్ళేటప్పటికీ ఒక గదిలో ఉన్నాడు ఆయన. పక్షవాతం వచ్చేసి కాలు చెయ్యి నోరు కూడా పడిపోయి, ఎంత డబ్బిచ్చినా ఉండట్లేదండి ఎవ్వరూ సేవ చేయడానికి. ఈయనకేమో ఇలా నోట్లో పోస్తే కింద నుంచి వెళ్ళిపోతోంది. గదంతా దుర్వాసన, మనిషి దగ్గర పుల్లటి కంపు. ఎలాగోలా పాపం గుర్తుపట్టి నమస్కారం పెట్టాలని తాపత్రయం. 2 చేతులు కలవవు. మంచం మించి పడిపోతాడేమో అని భయం వేసింది. ముందుకి నేను వెళ్ళలేకపోయాను 2 అడుగులేసి. అంత కంపు. అందులోనే ఉన్నాడు ఆయన. ఈగలు వాటి మధ్యలో. ఎవరు కడుగుతారు? ఎవరు చేస్తారు? ఘోరంగా చచ్చిపోవాలని కోరుకోక. అందుకే శ్రీశైలంలో తీర్థం ఇస్తే ఇప్పటికీ చెప్తారు, అనాయాసైన మరణం వినాదైన్యేన జీవితం. బ్రతికున్నంత కాలం ఇలా చెయ్యి చాపి బ్రతకవలసిన అవసరం లేకుండా చచ్చిపోయేటప్పుడు అనాయాసంగా వెళ్ళిపోయిన వాడెవరో వాడు ధన్యుడు. ఎప్పుడు చచ్చిపోతాడా అని దేవతల దగ్గర నుంచి ఋషుల వరకు నించున్నారు అంతరిక్షంలో. అగస్త్యుడు వచ్చి ఆదిత్య హృదయం ఉపదేశం చేసి కోటావతల బారాయబోయ్ రామా అన్నాడు. బళి అన్నారు. 10 తలకాయలు తెగిపోతే దేవదుందుబులు మోగే. అది ఆ చావు. అలా చచ్చిపోకు రావణ. ఒంట్లో ఓపికున్నప్పుడు ఆవు తాగుతున్న కుడితి తాగేసి మినప్పొట్టు తింటే జీర్ణం అవుతుంది. చచ్చిపోవడం కష్టం. నువ్వు ఎలా బ్రతికావన్న దానికి ఈశ్వరుడు తీర్పిస్తాడు. దానికి జాగ్రత్త పడు. నేనంటల్లా అమ్మవారు చెప్తున్న మాట. వధంచామిచ్చితాఘోరం తయాసౌ పురుషర్షభ విదితస్సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల. ధర్మం తెలిసినవాడు రాముడు. ఆడ ఏనుగుని మగ ఏనుగు దగ్గరికి తీర్చినట్టు నన్ను తీసుకెళ్లి ప్రస్రవణ పర్వతశిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదార విందముల యందు సమర్పించి కృతార్థుడివిక. నీ జీవితంలో సంతోషాన్ని పొందు. నిన్ను శిక్షిస్తాడనుకుంటున్నావేమో. శరణాగత వత్సల. శరణాగతి చేస్తే ఏమండవు, వెంటనే క్షమిస్తాడు. ఆయన ధర్మమూర్తి. నా భర్త జోలికి రాలేవు. ఎక్కడో ఉన్నాడు, బ్రతికున్నాడా, భూమి మీద పడుకున్నాడు, అరణ్యవాసం చేస్తున్నాడు, రాజ్య భ్రష్టత్వం పొందినవాడు అంటున్నావు. ఇన్ని చెప్తున్నావే. నహి గ్రంథముపాఘ్రాయ రామ లక్ష్మణయోస్త్వయ శునాశార్దూలయోరివా.
శక్త్యా సందర్శనే స్థాతుం శునాశార్దూలయోరివా. మరి అటువంటి వాడివి, అంత బలం ఉన్నవాడివైతే రామలక్ష్మణులు ఆశ్రమంలో ఉండగా ఓడించి నన్ను ఎందుకు ఎత్తుకురాలా? మారీచుణ్ణి తీసుకొచ్చి మిషపెట్టి రాముణ్ణి తీసుకెళ్లి హా సీత హా లక్ష్మణ అని రాముడి కంఠంతో అరిపించి లక్ష్మణుణ్ణి దూరం చేసి పిరికి వాళ్ళన్న నెత్తుకొచ్చావే, పెద్ద పులి వాసన వస్తే పారిపోయిన కుక్కలా రాముడి పేరు చెప్తే పారిపోతావే, నా దగ్గరికి వచ్చి డాంబికాలు పలుకుతావా? నాకు తెలియదా రాముడు ఎటువంటి వాడో? నీకు తెలియదా? రాముడు వస్తే నిలబడగలవా? రామలక్ష్మణులు వచ్చి తమ యొక్క బంగారు ధనస్సులకు బాణములను సంధించి విడిచిపెడితే అగ్ని కక్కుకుంటూ లంక మీద రామలక్ష్మణుల యొక్క నామములు వ్రాయబడినటువంటి బాణములు వచ్చి పరంపరాగతంగా పడిపోతుంటే పరంపరగా నిలబడగలిగిన మనగాడు ఉన్నాడు ఆ లంకలో? భీరు అంటాడు ఆవిడ భీరు. రావణ, దిద్దుకో జీవితాన్ని, అక్కర్లేని విషయాల జోలికి వెళ్లకు, నిష్కారణంగా పాడైపోతావు. కాబట్టి ఇప్పటికైనా నా మాట విను, రాముడికి నన్ను అప్పచెప్పు. అసందేశాత్తు రామశ్చా తపసశ్చానుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవా భస్మ భస్మార్హి తేజస. నేను నిన్ను చంపలేననుకుంటున్నావేమో, నా పాతివ్రత్య శక్తి చేత ఇప్పుడే నిన్ను నిలువున బూది కుప్పగా మారుస్తాను. కానీ మనుష్యకాంతగా ప్రవర్తిస్తూ పాతివ్రత్యాన్ని అవలంబిస్తున్నాను. నా భర్త ఆదేశిస్తే తప్ప నన్ను నేను రక్షించుకోకూడదు. నా భర్త వచ్చి నన్ను రక్షించాలి, అది పతివ్రతాధర్మం. అందుకని రాముడు వచ్చి నిన్ను చంపాలని వదిలిపెట్టాను తప్ప చేత కాక నిన్ను బ్రతకనివ్వలేదు. జ్ఞాపకం పెట్టుకో. ఇటువంటి మాటలు ఆ తల్లికి చెప్తుంటే, ఆవిడ భీరు అండే, ఆ తల్లి చెప్తుంటే విన్నాడన్నీ. ఎక్కడ లేని కోపం వచ్చింది. సీత కామానికి ఒక దుర్గుణం ఉంటుంది, కామానికి నీడలా ప్రేమ ఉంటుంది. కామించిన వస్తువు తిరగబడినా ఏమీ చెయ్యలేము, ఎందుకంటే దాని మీద ఉన్న మమకారం అటువంటిది. నువ్వు ఎన్ని మాట్లాడినా నిన్ను నేనేం అనలేకపోయాను. నేటికి 2 నెలలు గడువిస్తున్నాను. 2 నెలలలో నా పాన్పు చేరావా? చేరుతావు. చేరలేదా? 2 నెలల గడువైపోగానే ప్రాతకాల వేళ నిన్ను వధించి వండి తీసుకొచ్చి నా ప్రాతకాల భోజనంలో వడ్డిస్తారు అని అక్కడ ఉన్న రాక్షసీ స్త్రీల వంక చూసి విపరీతమైన ఆగ్రహం పొందాడు. మీరు నయాన చెప్తారో భయాన చెప్తారో, ఎంత దారుణమైన మాట వాడాడో తెలుసా? సామము దానము భేదము వాడండి, అవసరమైతే దండోపాయం వాడండి, ఆమె నా పాన్పు చేరాలి, ఇది మీకు నా ఆజ్ఞ, మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చెయ్యండి అని. అప్పటి వరకెందుకు, ఇప్పుడే చంపేస్తానని కత్తెత్తాడు. ఎత్తగానే ధాన్యమాలిని అనేటటువంటి భార్య పరుగు పరుగున వచ్చి, నీ యందు అనురక్త కానటువంటి ఈ మనుష్యకాంతతో నీకేమి సంతోషం ఉంటుంది? నీ యందు అనురక్తమైనటువంటి భార్యలు ఎందరమో ఉన్నాం, మాతో భోగించమని తీసుకెళ్ళిపోయింది. శ్రీరామాయణంలో ఇదో అద్భుతం. ఎక్కడ రామాయణం అయిపోతుందని మీరు అనుకుంటారో అక్కడ ఒక స్త్రీ పాత్ర వస్తుంది, వచ్చి రామాయణాన్ని కొనసాగిస్తుంది. మీరు చూడండి, అసలు రామాయణం ఎక్కడ పూర్తయిపోవాలంటే సీతారామ కళ్యాణం తర్వాత రామాయణం అయిపోయింది. యవరాజ్య పట్టాభిషేకం చేసేస్తే మందర బయలుదేరింది కాబట్టి సీతారాములు అరణ్యవాసానికి వచ్చారు. అరణ్యవాసం అయిపోతోంది, ఇంటికి వెళ్ళిపోతారు. శూర్పణక బయలుదేరింది, రావణాసురుడికి చెప్పింది. రావణాసురుడు వచ్చి సీతాపహరణం చేశాడు. సీతమ్మ ఉరేసుకు చచ్చిపోతానంది. ఏమయ్యుండేదో రామాయణం. త్రిజట లేచి వచ్చి త్రిజట స్వప్నం చెప్పింది. అలాగే రావణుడు కత్తెత్తాడు, అమ్మవారి మీదకి వస్తే ఏమయ్యుండేదో ధాన్యమాలిని అడ్డొచ్చి వెనక్కి తీసుకెడుతుంది. అలాగే రాముడు బ్రహ్మాస్త్రం చేత మరణించాడు అని చెప్పి ఆవిడ్ని పుష్పక విమానంలో తీసుకొచ్చి చూపించారు. ఆవిడ నిజంగా రాముడి శరీరం వదిలిపెట్టాడు అనుకుని గుండెలు బాదుకుని ఏడ్చింది. ఏమయ్యుండేదో త్రిజట సరమ చెప్పింది. వైధవ్యాన్ని పొందితే పుష్పక విమానం మొయ్యదు, నీవు వైధవ్యం పొందలేదు, రాముడు మూర్ఛిల్లాడంతే, తేరుకుంటాడమ్మా, ఆయన మరణించలేదని చెప్పింది. మళ్ళీ సూర్యోపాసన చేసింది. రామాయణం ఎక్కడ అయిపోతుందనుకుంటామో అక్కడ ఒక స్త్రీ వచ్చి రామాయణాన్ని కొనసాగింపజేస్తుంది. అది రామాయణంలో ఒక వైచిత్రి. అందుకని ధాన్యమాలిని వచ్చి రావణాసురుడిని లోపలికి తీసుకెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు ఆమె చుట్టూ చేరారు. చేరి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళని చూస్తేనే బతుకున్నవాడు చచ్చిపోతాడు. లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్ఠీం లంబచుబుకాం లంబాస్యాం లంబజానుకాం వికృత పింగళ కాళీ క్రోధన కలహప్రియ, వాళ్ళ పేర్లు అలా ఉంటాయి. ఎంత పెద్ద లిస్ట్ ఇచ్చారో మహర్షి. లంబకర్ణ లలాటంచ, ఒక దానికి పెద్ద చెవి, ఓ దానికి పెద్ద బుగ్గ, ఓ దానికి జారిపోయినటువంటి గడ్డం, ఓ దాని పెదివి పొట్ట వరకు వేలాడుతుంటుంది, ఓ దానికి పెద్ద పొట్ట, ఓ దానికి పంది ముఖం, ఓ దానికి ఆవు చెవి,
అసలే కష్టంలో ఉన్నవాళ్ళు వీళ్ళ వంక చూస్తే బ్రతికున్న వాళ్ళు కూడా చచ్చిపోతారు. అంత భయంకరమైన ఆకృతులతో ఉన్న వాళ్ళందరూ చుట్టూ ఉన్నారు. ఉండి పింగళ, క్రోధన, కాళీ, కలహప్రియ, దెబ్బలాట పెట్టుకుందామని చూసేవాళ్ళు ఒకళ్ళు, కోపంతో ఉండేవాళ్ళు ఒకళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ చుట్టూ చేరి ఉన్నారు. ఇటువంటి స్థితిలో, ఇలా ఉన్నటువంటి స్థితిలో రావణాసురుడు ఆజ్ఞ ఇచ్చి వెళ్ళాడు కదూ. వాళ్ళందరూ దగ్గరికి వచ్చారు. సీతమ్మ, చాలు నీ పాతివ్రత్యం, ఏదో మనుష్యుడికి భార్య అయ్యావు, రాముడు గొప్పవాడన్నావు, రాముడికి భార్యనన్నావు, ఏకపత్ని వ్రతం అన్నావు, పాతివ్రత్యం అన్నావు, బాగుంది. ఎవరో తెలుసా రావణాసురుడు? విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు, 3 లోకములను గెలిచినవాడు, ఇంద్రుణ్ణి గెలిచినవాడు, దేవతల్ని శాసించినవాడు. అటువంటి మహానుభావుడు కోరి కోరి నిన్ను భార్యని చేసుకుంటానంటే బెట్టు చేస్తామే? మా మాట విని ఇప్పటికైనా ఆయన పాన్పు చేరన్నారు. ఆ తల్లి ఏడుస్తూ అంది, నేను మనుష్యకాంతని, పాతివ్రత్యాన్ని అవలంబించేదాన్ని, రామచంద్రమూర్తి ఇల్లాలిని. దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం యథా సూర్యాం సువర్చల. నేను దీనుడు కానివ్వండి, రాజ్యహీనుడు కానివ్వండి, నా భర్త నాకు పరదైవం. ఆయనని వినా వేరొక పురుషుణ్ణి భర్తృస్థానంలో నేను ఊహించను. ఎడమకాలి బొటన వేలుతో కూడా తాకను. నా శరీరం బద్దలగొట్టేయండి, కత్తులతో నరికేయండి, అగ్నిహోత్రంలో పారేయండి, నేను మాత్రం రావణుడి పాన్పు చేరను. శ్రీమతి కపిలుణ్ణి ఎలా అనుసరిస్తుందో, అరుంధతి వశిష్ఠుణ్ణి ఎలా అనుసరిస్తుందో, లోపాముద్ర అగస్త్యుణ్ణి ఎలా అనుసరిస్తుందో, దమయంతి నలచక్రవర్తిని ఎలా అనుసరించిందో, శచీదేవి ఇంద్రుణ్ణి ఎలా అనుసరిస్తుందో, రోహిణి చంద్రుణ్ణి ఎలా అనుసరిస్తుందో, అలా నా భర్తని అనుసరించేదానినే కానీ ఇవాళ కష్టంలో ఉన్నాడని భర్తని విడిచి పరపురుషుడి యొక్క చెంత చేరేటటువంటి దుష్టమైన స్వభావం ఉన్నదానను కాను. మీరు నాతో ఇలా మాట్లాడకూడదు, చాలా పొరపాటు చేస్తున్నారు, ఇలా మాట్లాడవద్దని చెప్పింది. కానీ అక్కడ ఉన్నటువంటి స్త్రీలలో, ఆ రాక్షస స్త్రీలలో హరిజట అని ఒక స్త్రీ, దానికి ఎక్కడ లేని కోపం వచ్చింది. రావణాసురుడు ఈ సీతమ్మని అపహరించి లంకాపట్టణానికి తీసుకొచ్చినప్పుడే నా నోరు ఊరింది. ఎప్పుడిప్పుడు తిందామా అని చూస్తున్నాను. మనం తర్వాత దెబ్బలాడుకోవడానికి వీల్లేదు. ఈమె పీక నొక్కేద్దాం, చచ్చిపోతుంది. మానవకాంత ఉపవాసం చేసి చచ్చిపోయిందని రావణుడికి చెప్దాం, మీరు పంచుకు తినండి అంటాడు. తర్వాత శరీరాన్ని భాగాలు వేసుకోవడంలో దెబ్బలాడుకోవడానికి వీల్లేదు. ఇప్పుడే చెప్తున్నాను, గుండె శరీరంలోంచి కింద పడిపోకుండా పట్టుకుని ఉంచేటటువంటి వ్యవస్థ నాది, తల నాది, నడు నీది, కాళ్ళు నీవి, వాటాలు వేసేసుకున్నారు. మంచి శక్తివంతమైన కళ్ళు తీసుకురండి, ఈ మనుష్య స్త్రీని చంపి ముక్కలు చేసుకు తినేద్దాం, ఆ తర్వాత కళ్ళు తాగుదాం. నికుంభల అని వాళ్ళకు ఒక దేవత, ఆ దేవతకి ప్రీతి కలిగేటట్టుగా మనందరం తాండవం చేద్దాం. కాబట్టి రావణుడి దగ్గరికి వెళ్ళి ఈమె మరణించిందని చెప్పండి, కళ్ళు తీసుకురండి, కత్తులు తీసుకురండి, ముక్కలు చేద్దామన్నారు. ఏ తల్లి? రామచంద్రమూర్తి ఇల్లాలు, అంతటి మహాపతివ్రత. ఈ మాటలు విని తల్లడిల్లిపోయి వేట కుక్కల మధ్య ఉండిపోయినటువంటి ఒక లేడి పిల్ల ఎలా చూస్తుందో అలా చూసి కందుల నీరు కారుస్తూ ఏడుస్తోంది. చూస్తున్నారు పైనుంచి మహానుభావుడన్నీ, ఏం జరుగుతుందని గమనిస్తున్నారు. ఇంతలో ఆ తల్లి అలా ఏడుస్తోంది వీళ్ళందరి వంక చూసి. ఏడుస్తుండగా కొంతమంది రావణాసురుడికి చెప్పడానికి వెళ్ళారు, ఈ లంక నేను ఎలా ఏడుస్తున్నానో అలా ఏడిచేటటువంటి రోజు వస్తుంది. రాక్షస స్త్రీలందరూ గుండెలు బాదుకుని ఏడుస్తారు. ప్రతి ఇంటి గడపలోంచి ఒక పీనుగు వెళ్ళిపోతుంది. శవాలు కాల్చినటువంటి పొగలతో లంకాపట్టణం అంతా నిండుకునేటటువంటి రోజు వస్తుంది. ఈ లంకలో ఎవరు మిగలరు. మీరు చేస్తున్నటువంటి పాపకృత్యాలకు అంతులేదు. మీ మాటల చేత నన్ను ఇంత బాధ పెట్టారని సీతమ్మ ఆక్రోశించి మాట్లాడి కౌసల్యని, సుమిత్రని, కైకమ్మని, రాముణ్ణి, లక్ష్మణుణ్ణి తలుచుకుని బాధపడుతోంది. ఆ బాధపడుతున్న సమయంలో అకస్మాత్తుగా త్రిజట అనేటటువంటి ఒక రాక్షస స్త్రీ లేచింది. లేచి, నేను రాత్రి నిద్రపోయాను, తెల్లవారుజామున నాకు ఒక భయంకరమైన కలొచ్చింది. మీరు ఏదో తొందరపడి సీతమ్మని సంహరిస్తాం అంటున్నారు. తొందరపడకండి. నేను కలలో ఒక విచిత్రమైన విషయం చూశాను. ఉత్తర క్షణం మీరందరూ సీతమ్మకి నమస్కరించండి, లేకపోతే నిష్కారణంగా పాడైపోతారు, నా మాట వినండి అంది. ఏం చూశావు, ఏం జరిగిందన్నారు. నేను కలలో చూసినటువంటి విచిత్రం, యుక్తాం హంససహస్రేణ స్వయమాస్తాయ రాఘవ లక్ష్మణేన సహభ్రాత వైదేహ్యా చపి భార్యయా. వేయి హంసలు మోస్తున్నటువంటి శిబిక మీద రామచంద్రమూర్తి తెల్లటి బట్టలు కట్టుకుని, తెల్లటి మాలలు వేసుకుని లక్ష్మణస్వామి పక్కన నిలబడి సేవిస్తుండగా వచ్చాడు. ఈ సీతమ్మ ఒక పర్వత శిఖరం మీద నిలబడింది.
రాముడు వచ్చి ఈమెకి చెయ్యి ఇచ్చాడు, ఎక్కించి పల్లకీలో ఎక్కించుకున్నాడు. వాళ్ళు ఆ పల్లకి దిగి అందరూ కలిసి 4 దంతములు కలిగినటువంటి ఏనుగు మీద ఎక్కారు. ఆ ఏనుగు మీద విహరిస్తూ ఆకాశంలోకి వెళ్ళారు. ఈ సీతమ్మ సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఇద్దరినీ చేత్తో ముట్టుకుని స్పృశించి ఒక్కసారి వాళ్ళని తుడిచింది. తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ ఏనుగు మించి కిందకి దిగి 8 వృషభములు పూంచినటువంటి రథం మీద ఎక్కారు. నాకప్పుడు రాముడు రాముడుగా కనపడలేదు. పరం బ్రహ్మ పరంతత్వం పరంజ్ఞానం పరంతప పరం బీజం పరంక్షేత్రం పరం కారణకారణం శంఖచక్ర గద శ్రీమాన్ పుండరీకాయతేక్షణ శ్రీవత్సవక్షా శ్రీవాస. ఆయన సాక్షాత్తుగా పరబ్రహ్మ పరంజ్ఞానం పరం బీజం పరంక్షేత్రం పరం కారణకారణం శంఖచక్ర గదా పద్మములను పట్టుకుని పీతాంబరాన్ని కట్టుకుని వనమాలతోటి కౌస్తుభమణితోటి జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాల వక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కైయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు అని భగవానుణ్ణి విష్ణువుని వర్ణించినంత సౌందర్యంతో ఆయన నాకు వాళ్ళు ఎక్కినటువంటి ఆ 8 తెల్లటి ఆబోతుల రథం మీద కనబడ్డారు. నేను తెల్లబోయాను. సీతమ్మ పట్టాభిషేకాన్ని పొందడానికి రామలక్ష్మణులతో కలిసి ఆకాశ మార్గంలో అయోధ్యకి వెళ్ళిపోయింది. ఇక్కడ విభీషణుడు ఒక్కడు మాత్రం 4 మంత్రులు సేవిస్తూ ఉండగా ఆయన ఒక గొప్ప రథాన్ని ఎక్కి ఆకాశంలో నిలబడి ఉన్నాడు. 4 మంత్రులు సేవిస్తున్నారు. రావణుడు ఈయన మాత్రం పిబస్తైలం హసనృత్యన్ భ్రాంతచిత్త కులీంద్రియ నూనె తాగుతున్నాడు. ఏదో తాండవం చేస్తున్నాడు, ఎగిరిగిరి గంతులేస్తున్నాడు. దక్షిణ దిక్కుకు వెడుతుండగా ఆయన కట్టుకున్న బట్టలన్నీ జారిపోయి దిగంబరంగా నృత్యం చేశాడు. ఎవరో ఒక స్త్రీ వచ్చింది, నల్లటి బట్ట కట్టుకున్నాడు. ఆ బట్ట విప్పి ఎర్రటి బట్ట కట్టుకున్నాడు. నూనె తాగుతూ వెర్రినవ్వు నవ్వుతున్నాడు. వెర్రినవ్వు నవ్వి ఓ గాడిదనెక్కి దక్షిణ దిక్కుగా వెడుతున్నాడు. ఎక్కడో ముండిత శిరస్కురాలు జుత్తులేనటువంటి బోడుగుండుతో ఉన్న ఒక స్త్రీ వచ్చి ఎర్ర బట్ట కట్టుకున్నది వికటాట్టహాసం చేస్తూ మెడకి పాశం వేసి దక్షిణ దిక్కుగా రావణుణ్ణి ఈడ్చుకెళ్ళిపోతోంది. మొసలి మీద కూర్చుని ఇంద్రజిత్ వెళ్ళిపోతున్నాడు. ఒంటె మీద కూర్చుని కుంభకర్ణుడు వెళ్ళిపోతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక మహావానరం ఒకటి వచ్చింది. ఆ లంకాపట్టణానికి వచ్చింది. దానికి అలుపు తెలియదు. దాని వేగం చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఆ వచ్చినటువంటి మహాకపి ఆ వానరం ఈ లంకనంతటినీ కూడా అగ్నితో సంస్కారం చేసేసింది. ఎక్కడ చూసినా అగ్నిహోత్రమే. పెటిల్లున వజ్రాలు వైఢూర్యాలు పేలిపోతున్నాయి. స్తంభాలు బంగారంతో చేయబడినవి కరిగిపోయి కారిపోతున్నాయి. లంకలో ఉన్న వాళ్ళందరూ మరణించారు. వికృతమైనటువంటి తాండవం చేస్తున్నారు. లంక బురుజులు కోట అన్ని పతనమైపోయి సముద్రంలో కలిసిపోయాయి. విభీషణుడు ఒక్కడే 4 మంత్రులతో మిగిలాడు. భయంకరమైన కల చూశాను. కొద్ది రోజులలోనే ఈ సీతమ్మకి శుభమున్నది, నన్ను నమ్మండి, ఈమె పట్టాభిషేకాన్ని పొందుతుంది. తెల్లవారుజామునొచ్చినటువంటి కలలో ఏ స్త్రీ సూర్యచంద్రుల్ని ముట్టుకుందో ఆమె తప్పకుండా పట్టాభిషేకాన్ని పొందుతుంది. ఈమె తప్పకుండా తొందరలో భర్తని పొందుతుంది అనడానికి సాక్ష్యం అదిగో ఆ తల్లి యొక్క ఎడమ భుజం పొంగి అదురుతోంది, ఎడమ కన్ను అదురుతోంది, ఏనుగు తొండం లాంటి ఆమె ఎడమ తొడ అదురుతోంది. ఇవన్నీ చాలవన్నట్లు పక్షీచ శాఖానిలయ ప్రహృష్ట పునశ్చోత్తమ సంత్వమాది సుస్వాగతాం వాచ ముదీరయాన పునశ్చోదయతివ హృష్ట. అదిగో చెట్టు మీద పక్షి కూస్తోంది. ఆ పక్షి అలా కూస్తోంది అంటే తొందరలో ఆ చెట్టు కింద ఉన్నటువంటి స్త్రీ ఎవరుంటుందో ఆ వంజుళకము అంటారు. పూర్వం శకున శాస్త్రం ఒక్కొక్క చెట్టు మీద ఒక్కొక్క పిట్ట కూసింది అంటే దానికి ఒక ఫలితం ఉంటుంది. ఆ ఏ స్త్రీ భర్తృవియోగంతో భర్త పక్కన లేడని తిరిగి రావాలని బాధపడుతూ కూర్చునుందో ఆ చెట్టు మీద కూర్చున్నటువంటి పక్షి కూత కూస్తే తొందరలో ఆమె భర్తృ సమాగమాన్ని పొందుతుందని గుర్తు. అదిగో చెట్టు మీద పక్షి కూర్చుంది. పక్షీచ శాఖానిలయ ప్రహృష్ట, మంచి సంతోషంగా ఉంది. పునశ్చోత్తమ సంత్వమాది, అదిగో పక్షి కూత వినండి. తొందరలో నీ భర్త నీ దగ్గరికి వస్తాడు అని చెప్పకనే చెప్తున్నట్టుగా ఆమెకి ఊరట కలిగేటట్టుగా పక్షి కూత కూస్తోంది. కాబట్టి నన్ను నమ్మండి,
సీతమ్మ మహాపతివ్రత. ఆమె దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నేల మీద పడి నమస్కారం చేస్తే చాలు. సాష్టాంగం కూడా చెయ్యక్కర్లా, అభివాదం చెయ్యక్కర్లా, ప్రవర చెప్పక్కర్లా. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రక్షస్వో మహతో భయాత్. ఆవిడ దగ్గరికి వెళ్ళి స్వర్ణదండం పడిపోయినట్టుగా నేల మీద పడిపోయి నమస్కరించినంత మాత్రం చేత మనని నమ్ముకున్న వెనకవారిని కూడా కాపాడగలిగినటువంటి తల్లి రామచంద్రమూర్తికి చెప్పి రక్షిస్తుంది. కరుణామూర్తి, నా మాట నమ్మండి, మీ ఉద్రేకాన్ని ఆపుకోండి, ఆమె జోలికి వెళ్ళకండి, ఆమెని చంపుతాం తింటాం ఇటువంటి మాటలు అనకండి, నేల మీద పడి నమస్కరించండి ఆ తల్లికని చెప్పింది. రాక్షసులందరూ ఉపశాంతి పొందారు. ఆ తల్లి శిశుపావృక్షం యొక్క మూలం దగ్గరికి వచ్చింది. త్రిజట చెప్పినటువంటి స్వప్న వృత్తాంతం చేత సీతమ్మకి తొందరలో శుభం జరగబోతోంది అనేటటువంటి మంచి మాట విని స్వామి హనుమ సంతోషంగా ఉన్నారు. సీతమ్మ ఊరట పొందింది, మనం కూడా చాలా ఊరట పొంది ఉన్నాం. ఈ మంగళప్రదమైనటువంటి సన్నివేశం దగ్గర ఇవాల్టి ప్రవచనాన్ని పూర్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా నేను ఒక్క విషయం చెప్పవలసి ఉంటుంది. అసలు సుందరకాండ ఒక శ్లోకం కోసం వింటారు, అప్పుడు మంగళహారతి ఇవ్వాలి. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః అని. అది ఇంకొక శ్లోకం. మరి ఏమో కానీ ఈసారి నేను ఎప్పుడు ప్రవచనం చేసినా వేరు రకంగా ఏర్పాటు ఉంటుంది. ఇంకొకలా చేస్తాను ప్రవచనాన్ని, అంటే విభాగం చేసేటప్పుడు. ఈసారి ఎందుకో విభాగం చమత్కారంగా మారిపోయి ఇంకొకలా వచ్చింది సుందరకాండ. ఇంకొకలా వచ్చిందంటే నేను మూలాన్ని మార్చేసానని కాదు, విభాగం మారింది. మారడంలో ఏమైపోయిందంటే రెండు అత్యంత శక్తివంత